కుటుంబ జీవితంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. దానివలన పరలోకపు నిశ్చయత మనకు అనుగ్రహించబడుతుంది. మీలో ఎవరు కూడా నిందలు కలవారిగా, పాపంలో ఉండేవారుగా ఉండకూడదు. మనము క్రీస్తు యేసు సంబంధులమని జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు మనలను కొనుక్కున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరికి దేనికి అమ్ముడుపోవద్దు, దేనికి లోపడవద్దు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఇది లేకుండా నేను ఉండలేను అని అనవద్దు. దేవుడు లేకుండా ఉండలేను అందాము, కానీ ఒక మనిషి లేకుండా, ఒక డబ్బు లేకుండా, ఒక లోకము లేకుండా నేను ఉండలేను అని అనవద్దు. నాకు పరిచయం ఉన్న ఒక రాజకీయ నాయకుడు మంత్రిగా కూడా చేశాడు. అతడు నాతో చెప్తాడు, పదవి లేకుండా మేము ఉండలేమండి అన్నాడు. ఒక సినిమా యాక్టర్ నాకు పరిచయస్తుడు ఉన్నాడు. సినిమాలు లేకుండా నేను ఉండలేనండి అన్నాడు. ఇలాగా చాలామంది పరిచయస్తులు నాతోటి ఇది లేకుండా మేము ఉండలేము అని అన్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక పాస్టర్ గారు అన్నారు నాతోటి, అది లేకుండా నేను ఉండలేనని. ఒక విశ్వాసంద నాతోటి, ఇతను లేకుండా నేను ఉండలేనని. ఇది ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. హబక్కూకు మనకు ఆదర్శమైన గ్రంథం. యేసు సేవా కేంద్రానికి ఒక వాక్యం అడిగితే 2000 ఫిబ్రవరి 4 దేవుడు నాకు ఏమి ఉన్నా లేకున్నా నేను యెహోవా యందు ఆనందించదను అనే వాక్యం ఇచ్చారు. అదే బలిపీఠం మీద రాశాము. కనుక ఏమి ఉన్నా లేకున్నా దేవుడే మన ఆనందము. ఎవరు విడిచినా, ఎవరు ఉన్నా, ఎవరు వెళ్ళినా. ఉదాహరణకి మీరు ఎవరికి లోపడతారో వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తారు. చూసుకోండి కావాలంటే. మొగుడికి లోపెడితే మొగుడు బెదిరిస్తాడు, పెళ్ళానికి లోపెడితే పెళ్ళం బెదిరిస్తుంది, పాస్టర్కు లోపెడితే పాస్టర్ బెదిరిస్తాడు, విశ్వాసులకు లోపెడితే పాస్టర్ గారిని విశ్వాసులు బెదిరిస్తారు, ఒక ప్రియురాలకు లోపెడితే అది ప్రియుడిని బెదిరిస్తుంది, డబ్బుకు లోపెడితే డబ్బు బెదిరిస్తుంది, ఒక వ్యసనానికి లోపెడితే వ్యసనం బెదిరిస్తుంది. కానీ దేవుడికి లోపెడితే దేవుడు బెదిరించడు. మీరు దేవుడికి తప్ప ఎవ్వరికి దేనికి లోపడవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఆరాధనకు ముందు నేను ఇలాంటి మాట ఒకటి చెప్తూ ఆరాధన ప్రారంభిస్తాను. కాబట్టి మీరు ఎవరికి లోపడాలి అంతే, ఇంకా ఎవ్వరికి లోపడవద్దు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే, ఈ రోజు నుంచి బెదిరించే వారితో చెప్పండి, బైబిల్లో ఉంది, నీ బెదిరింపులకు నేను భయపడను. దేవుని స్తోత్రం. ఎవరికే? నీ బెదిరింపులకు. ఎందుకంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట సాతాను యొక్క తలను సిలువలో చితుకు త్రొక్కేశాడు, పిండి కింద తొక్కేశాడు. ఇప్పుడు సాతానికి తల ఉందా, తోకుందా? పాము తల ప్రమాదమా, తోక ప్రమాదమా? తోకను చూసి భయపడకండి, దానికి తల లేదు. దేవుని స్తోత్రం. తోకను చూసి ఇప్పుడు దేంతో బెదిరిస్తున్నాడు మనల్ని? తోకతోటి. తల లేదు. అందరూ దేవుడికి స్తోత్రం. అసలు మీరు ఎవరికి భయపడకండి. కూతురు బెదిరిస్తుంది మిమ్మల్ని, కొడుకు బెదిరిస్తాడు, మొగుడు బెదిరిస్తాడు, పెళ్ళం బెదిరిస్తుంది, పాస్టర్ గారు కూడా బెదిరిస్తాడు. ఏమవుతుందో తెలుసో అంటాడు, ఏమవుదో. కాబట్టి ఎవరికి భయపడవద్దు.
యేసుక్రీస్తుకే భయపడండి. దేవుని స్తోత్రం. నాతోటి సాతాను రోజు పోరాటం. ఈరోజైతే తెల్లవాళ్ళు పోరాటం చేశాడు. నేను ఆలోచించాను, సాతాను రోజు నాతోటి ఎందుకు దెబ్బలాడతాడని. దానికి నాకు ఆన్సర్ దొరికింది. నువ్వు నాకు భయపడతావు గనక, నువ్వు లోబడతావు గనక సాతాను నీ మీద దెబ్బలాడుతుంది తోకతోటి. దేవుని స్తోత్రం. దేనితోటి? తోకతోటి. కళ్ళు మూసుకుందామా? దేవుళ్ళు ఐక్యమవుదాం, ప్రభువులో లీనమవుదాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా యజమానుడా, నా యజమానుడా, నా రక్షకుడా, నా రక్షకుడా, నా సమస్తమా, నా సమస్తమా, నా దేవుడా, నా దేవుడా, నీవంటే నాకు ఎంతో ఇష్టం, నీవంటే నాకు ఎంతో ఇష్టం, యేసు నీవంటే నాకు ఎంతో ఇష్టం, నీవంటే నాకు ఎంతో ఇష్టం, నీవు తప్ప నాకెవరు లేరు, నీవు తప్ప నాకెవరు లేరు, నీవు తప్ప నాకెవరు లేరు, నీవు తప్ప నాకెవరు లేరు, ఈ లోకములో పరలోకములో, ఈ లోకములో పరలోకములో, నీవు నాకు ఉండగా, నీవు నాకు ఉండగా, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను, యేసు ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను, నా బలమా, నా ప్రాణమా, నా బలమా, నా ప్రాణమా, నా కృపయా, నా దైవమా, నా కృపయా, నా దైవమా, ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన, అబ్రహాము దేవుడ, ఇస్సాకు దేవుడ, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇశ్రాయేలు దేవుడ, దావీదు దేవుడ, ఇశ్రాయేలు దేవుడా, దావీదు దేవుడా, పౌలు దేవుడ, పేతురు దేవుడ, పౌలు దేవుడా, పేతురు దేవుడా, యోహాను దేవుడ, ఆరాధన, యోహాను దేవుడా, ఆరాధన, ఎన్నికలేని నన్ను చూచి, ఎన్నికలేని నన్ను చూచి, పడి ఉన్న నన్ను తేరి చూచి, పడి ఉన్న నన్ను
నిలబెట్టినావు చేయి పట్టినావు నిలబెట్టినావు విడువక నన్ను ఆదరించినావు విడువక నన్ను ఆదరించినావు భయపడకుమని 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 నేనున్నాను భయపడకుమని నేనున్నాను భయపడకుమని ధైర్యపరచిన యేసుదేవా ధైర్యపరచిన యేసుదేవా నన్ను ధైర్యపరచిన యేసుదేవా ధైర్యపరచిన యేసుదేవా నీవుండగా నాకు భయమే లేదు నీవుండగా నాకు భయమే లేదు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 పరిశుద్ధుడా ఆరాధన పరిశుద్ధుడా ఆరాధన పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడా ఆరాధన 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 యెహోవా షమ్మా యెహోవా షాలేం యెహోవా షమ్మా యెహోవా షాలేం యెహోవా రబ్బా యెహోవా షాలేం యెహోవా రాఫా యెహోవా షాలేం స్వస్థపరచువాడా బాగు చేయువాడా స్వస్థపరచువాడా బాగు చేయువాడా ఆరాధన 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 మేలు చేయువాడా బ్రతికించువాడా మేలు చేయువాడా బ్రతికించువాడా విడువక నన్ను ఆదరించువాడా విడువక నన్ను ఆదరించువాడా ఒక 5 నిమిషాలు దేవుడితో మాట్లాడండి. అటు ఇటు చూడకండి. మీ హృదయంలో ఉన్నదంతా దేవుడితో చెప్పండి. మిమ్మల్ని ఎవరు కదపరు. హాయిగా దేవుడితో మాట్లాడుకోండి. మనుషులను చూడకండి, లోకం వైపు చూడకండి, ప్రభుతో మాట్లాడండి.
క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం అంటే 2023కి అంటే కాలాన్ని బట్టి మరి మారక తప్పదు. నేను వెళుతున్న సంఘాలు చాలా చిన్న చిన్న ఆలయాలు ఉన్నప్పటికీ వారు ఎయిర్ కండిషన్స్ పెట్టుకున్నారు. దేవుని చిత్తమైతే మనం వచ్చే సంవత్సరం వేసవకాలానికి ముందే ఒక 4 మిషన్లు వేసుకుందాము. ముందుగానే పాయింట్స్ పెట్టించాము. దాని గురించి తప్పకుండా ప్రార్థన చేయండి. అంటే మనం శీతాకాలంలో కొనుక్కుంటే తక్కువ రేటుకి దొరుకుతాయి కాబట్టి అంతేనా. ఎయిర్ కండిషన్లు ఏసీ ఆయన చూసి గుర్తొచ్చింది నాకు. మనకి ఏసీలు ఏసీ ఆయన రెడీగా ఉన్నాడు, మిషన్ కొనేవాళ్ళు ఉంటే సరిపోతుంది. రమాదేవి గారు నవ్వుతుంది. వాళ్ళ అమ్మాయికి కొంత భారం ఉంది, ఎయిర్ కండిషన్ భారం. ఓకే, వాళ్ళ అమ్మాయి అల్లుడితో సహా వచ్చేటప్పటికి మందిరంలో ఏసీ ఉండాల్సిందే. ఓకే, రెండవదిగా దేవుడు మన ప్రార్థనలను ఎంతో అంగీకరిస్తున్నాడు. మనం చేసిన ప్రార్థనలన్నీ సఫలపరుస్తున్నాడు. ఈ పిల్ల చాలా అనారోగ్యం పాలైంది. అయితే మరి నీ గురించే చెప్తున్నా. ఆ ఆరోగ్యం చక్కగా మళ్ళీ ఏ విధమైన కంప్లైంట్స్ లేవు. చక్కగా దేవుడు స్వస్థపరిచాడు. అలాగే 1:30కి కుమార్తె ఫోన్ చేసింది. వాళ్ళ పాపకి చాలా బాగోలేదని 1:30కి ఫోన్ చేసింది. నేను బలంగా ప్రార్థన చేశాను. మళ్ళీ పొద్దున్నే ఆవిడ మెసేజ్ పెట్టింది, అయ్యగారు 1:30కి చేసిన ప్రార్థనతోటి మరలా జ్వరం కానీ బాధ కానీ లేదు, పూర్తిగా స్వస్థత వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడు మన ప్రార్థనలన్నీ వింటున్నాడండి. మనకు బాధ్యత పెరిగిపోయింది. మనం చేసే ప్రార్థనలన్నీ వింటున్నాడండి. వచ్చే సంవత్సరం మరి చాలా జంటలు ఉంటాయి. పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. 23లో వరుస పెళ్ళిళ్ళు. 23 జనవరి నుంచి 23 డిసెంబర్ దాకా పెళ్ళిళ్ళు చేసేద్దాం వరుసెట్టి. కాబట్టి అందరూ సంతోషంగా ఉండే దినాల కోసం ఎదురు చూద్దాం. దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదించాలి. ఆ పక్క స్థలం మీలో ఎవరైనా కొనేవారు ఉంటే కొనండి, మందిరానికి, మీకు కాదు. అమ్ముతారంట, కొనండి. అప్పుడు మందిరం అలా పెంచుకుందాం, అలా పెరుగుదాం. దేవుడు అన్నాడు, వెనక్కి ఎదరకే విస్తరిస్తాం అనలేదు బైబిల్లో, కుడికి ఎడమకి విస్తరిస్తాం అన్నాడు. ఎడమ పక్కనే ఖాళీ ఉంది, కుడి పక్కన చాలా ఖాళీ ఉంది. దేవుని స్తోత్రం. ఓకేనా. దేవుడు అనుకుంటే ఎంత, ఇది మాత్రం అనుకున్నామా. అందుచేత మీకు నెలకు ఒక రోజు, అంటే ప్రతి నెల 3వ ఆదివారం రాజేష్ వచ్చి వాక్యాన్ని అందిస్తాడు. అలాగే రాబోయే ఉపవాస ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. రక్షణ లేనివారు 23, 24, 25 కరెక్ట్గా నెల ఉంది. వాటి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు ఒక 30 నిమిషాలు రాజేష్, 30 నిమిషాలు నేను, ఆ ఉన్న సమయాన్ని ఇద్దరం పంచుకుంటాము. కాబట్టి క్లుప్తంగా మంచి మాటలు చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రద్ధ కలిగి మీరు వినాలి. ఇతనికి ప్రపంచంలోనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, జాక్ పూనమ్మని. ఆయన గురించి మాట్లాడటానికి కూడా మనకు అర్హత లేదు, అంత గొప్ప దైవజనుడు ఆయన. ఆయన మాటలు పట్టుకున్నాడు. ఆయన అంటే ఇష్టము. ఆయన మాటల్లోంచే మీకు కొన్ని మాటలు తప్పకుండా వివరిస్తాడు. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మీ వాక్యం ద్వారా మమ్మల్ని అనేక విషయాలు తెలుసుకునే వారుగా చేయండి. మరి మీ వాక్యం ద్వారా, మీ సత్యం ద్వారా మమ్మల్ని మరి పాపం నుంచి, ఈ లోక సంబంధమైన విషయాల నుంచి మమ్మల్ని స్వతంత్రంగా చేయండి. మరి ఎన్నో విషయాలు మీ ఆత్మతో మాకు తెలియచేయమని
యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రోమా 5వ అధ్యాయం. రోమా 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా చాలు. అయితే ఈ వాక్యం ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ మనం విశ్వాసం గురించి ఈ వాక్యంలో చెప్తున్నాడు. అంటే మనం విశ్వాసం ద్వారానే రక్షింపబడ్డాం. మనం చేసిన క్రియలను బట్టి కానీ, మనం చేసిన ప్రార్థనలను బట్టి కానీ, మనం చేసిన దేన్ని బట్టి కానీ మనం రక్షించబడలేదు. అయితే ఇంకొక విషయం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే, మనం ఇంకా దేవుడి గురించి తెలుసుకోనక ముందే దేవుడు మన గురించి చనిపోయాడు. అయితే ఈ లోక ప్రకారం చూస్తే ఎవరైనా ఒకళ్ళ కోసం వాళ్ళ ఆస్తినో లేకపోతే వాళ్ళ ప్రాణం సైతం చాలా గొప్పవాళ్ళు ఉండొచ్చు, దానం చేయొచ్చు. అయితే వాళ్ళు ఎవరి కోసం చేస్తారంటే ఆ పని ఒక మంచివాడి కోసమో, ఇంకొకటి కోసం, ఒక స్నేహితుడి కోసం ఇంకో స్నేహితుడు ప్రాణం పెట్టచ్చు. అది కూడా చాలా అరుదు. అయితే ఇక్కడ క్రీస్తు ఎవరి కోసం ప్రాణం పెట్టాడంటే పాపుల కోసం. అంటే ఇంకా మనం పాపంలో ఉన్నా కూడా, మనం ఇంకా ఆ పాప జీవితంలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తును మనం ఇంకా తెలుసుకోక మునుపే మన గురించి దేవుడు చనిపోయాడు. అయితే ఇక్కడ దేవుడు చేసిన ఈ పని మనకేం చెప్తుందంటే, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదనేది ఈ క్రియ ద్వారా మనకి దేవుడి ప్రేమను మనకి తెలియజేస్తున్నాడు. అంటే క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎప్పుడు ప్రేమిస్తున్నాడంటే, మనం చాలా మంచిగా ఉన్నప్పుడు, మనం దేవుడు చెప్పింది అన్నీ విన్నప్పుడు, మనం దేవుడి ప్రకారం జీవిస్తున్నప్పుడు కాదు. మనం ఇంకా దేవుడిని తెలుసుకోక మునిపే, మనం పాపంలో ఉన్నప్పుడే మనం దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం సైతం ఇచ్చి ఎంతగా ప్రేమించాడు. అయితే ఈ వాక్యం నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, మనం చాలామంది మనలో బాప్తిసం తీసుకున్నారు, అంటే దేవుని తెలుసుకున్నారు. దేవుని తెలుసుకున్న తర్వాత బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం అర్థం ఏంటంటే, ఇంకా నా పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని. అయితే మనం అలా ఒప్పుకుని బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మనం చాలా విషయాల్లో ఇంకా వెనకబడి ఉన్నాం, అంటే ఇంకా బలహీనంగానే ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. కొంతమందికి అంటే రకరకాల బలహీనతలు, అంటే తిండి పిచ్చి కావచ్చు, లేకపోతే డబ్బు పిచ్చి కావచ్చు, లేకపోతే కొంతమంది సోమరితనంగా ఉంటారు, కొంతమంది అబద్ధాలు ఆడుతుంటారు. రకరకాల బలహీనతలు మనలో ఇంకా ఉన్నాయి. అయితే మనం ఈ బలహీనతలు ఉన్నాం, దేవుడు మనల్ని అంగీకరిస్తాడా లేదా? మనకి సాతాను ఏం చేస్తుందంటే, సాతాను ప్రతినిత్యం కూడా సాతాను చేసే పని ఏంటంటే, ఒక సందేహం మన ఆలోచనలో ఒక సందేహాన్ని ప్రేరేపిస్తుంది. అంటే నేను దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవట్లేదు. సపోజ్ ఈరోజు మనం వాక్యం వింటాం. వాక్యం విన్నప్పుడు సత్యంగా ఉండండి, లేకపోతే నీతిమంతులుగా ఉండండి, లేకపోతే ఇలా ఉండండి, అలా ఉండండి అని ఎన్నో చెప్తాం. ఈ చెప్పినవన్నిటిలో చాలామంది కొంతవరకు పాటించవచ్చు, లేదా కొంతమంది మొత్తం ఏది పాటించకపోవచ్చు. అయితే ఈ పాటించిన వాళ్ళందరూ హృదయంలో సాతాను ఏం చేస్తారంటే ఒక ఆలోచన పెడతాడు.
ఆ ఆలోచన ఏంటంటే నువ్వు దేవుడి ప్రకారం లేవు, నువ్వు దేవుడి దారుల నుంచి తప్పిపోయావు, నిన్ను దేవుడు కరుణించడు, లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు, దేవుడు నీకు సహాయం చేయడు. ఇది సాతాను పెట్టే ఒక ఆలోచన. ప్రతి ఒక్కళ్ళు మనం చేసే ఏదో ఒక చిన్న తప్పు చేసిన వెంటనే మన హృదయంలో తెలిసిపోతుంది. అంటే బైబిల్ చదివినప్పుడు విన్నప్పుడు ఒక అబద్ధం ఆడకూడదు అనుకుంటాం, కానీ అబద్ధం ఆడతాం. ఆడిన వెంటనే మనకేం తెలుస్తుందంటే మనం తప్పు చేసాం. అయితే ఆ తప్పు చేసిన వెంటనే మన హృదయంలో ఏమొస్తుందంటే సాతాను మనకి ఒక ఆలోచన పెడతావు, ఏమంటే నువ్వు అబద్ధం ఆడేసావు కాబట్టి దేవుడికి దూరం అయిపోయావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, లేకపోతే దేవుడు చెప్పినట్టుగా నన్ను నడుచుకోవట్లేదు, దేవుడి నుంచి నువ్వు తప్పిపోయావని, ఇలాగా రకరకాల ఆలోచనలు పెడుతుంది. అయితే ఇక్కడ సాతాను చెప్పేది కొంతవరకు నిజమే. ఏంటి? మీరు దేవుడి దారి నుంచి తప్పిపోయారు, కరెక్టే. అయితే ఇదే ఆలోచనలో మీరు ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడి దారిలోకి మళ్ళీ మీరు రాలేరు. మరి దేవుడి దారిలోకి మళ్ళీ రావాలంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే విశ్వాసం. అయితే మీరు ఏ పని చేసినా కొన్నిసార్లు మన శరీర బలహీనతలు బట్టి కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఎప్పుడు తప్పిపోను కాదు, తప్పిపోయిన ప్రతిసారి మనం మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడగాలి. ప్రార్థన ద్వారా నన్ను ఇంకా ఈ బలహీనత నుంచి విడిపించమని, నన్ను ఇంకా బలవంతంగా చేయమని దేవుణ్ణి అడగాలి. మీకు మీరుగా మీరు ఎప్పుడు మారిపోవాలనో లేకపోతే నేను చేయగలనని మీరు అనుకుంటే అది మీరు చేయలేరు. ఎప్పటికీ కూడా ఒక మనిషి తన సొంత ఆలోచనతోటి తన సొంత శక్తితోటి ఎప్పుడు మారలేడు. దేవుని శక్తి కావాలి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మీరు ఎందుకంటే ఈ లోకము ప్రతినిత్యం మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, ఎన్నో విషయాల్లో ఆకర్షణకు లోబడుతుంది. మనం లోబడిన ప్రతిసారి మనం బయటపడాలంటే మనకి దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి కావాలంటే దేవుని వాక్యం చదవాలి, దేవునిలో విశ్వాసం రోజు రోజుకి మనం పెంచుకోవాలి. ఇక్కడ మనం రోమాలోని ఇంకొక 3వ అధ్యాయంలో ఉంది. మనం చూస్తే మనం దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే మనం అనుకోవచ్చు, ఇప్పుడు నేను చూసి నన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే నేను దేవుడు చెప్పింది చేస్తాను, లేకపోతే బైబిల్ చదువుతాను నేను అనుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా అనుకోవచ్చు. కొంతమంది నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నేను అనుకున్నాడు, లేకపోతే నేను విధేయతగా ఉంటాను కాబట్టి నన్ను ఎన్నుకున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే దానికి కారణం దేవుడు ఒక్కడికే తెలుసు. మనలో ఏ ప్రత్యేకత లేదు. ఇక్కడ ఒక వాక్యం ఏం చెప్తుందంటే రోమా 3వ అధ్యాయంలో ప్రతి మనిషి నీతిమంతుడు ఎవ్వరూ లేరు. ఇక్కడ కొంతమంది ఉన్నారని చెప్పలేదు. నీతిమంతుడు అంటే మన నీతి వేరు, దేవుడి నీతి వేరు. మన నీతి ప్రకారం, మనుషుల నీతి ప్రకారం మనం చాలామంది చూస్తే మనం నీతిమంతులుగా ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో నీతిమంతులు ఒక్కడూ లేరు. కాబట్టి మనం చేసిన పనులను చూసుకుని నేను ఈ పని చేశాను కాబట్టి, నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మీరు ఆలోచించవద్దు. అయితే మనం ఇక్కడ విశ్వాసంలో ఉన్న ప్రతిసారి మనకు ఒక సందేహం వచ్చినప్పుడు సాతాను చేసే పని ఇది. అయితే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ఏదో ఒక విషయంలో ఏదో సమయంలో బలహీనతలు తప్పిపోతాం, అది సహజమే. ఏ మనిషి కూడా తప్పిపోకుండా కరెక్ట్గా ఉండలేరు. కానీ మనం ఏం చేయాలంటే తప్పిపోయిన ప్రతిసారి దేవుడి దగ్గరికే రావాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి సహాయం చేయమని అడగాలి, పరిశుద్ధాత్మక సహాయం మనం అడగాలి. మనకు మనంగా కృంగిపోకూడదు. మనం ఒక తప్పు చేసాం, ఎన్నో తప్పులు మనం బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం చూస్తే ఆయన పాపుల కోసం వచ్చాడు, పరిశుద్ధుల కోసం రాలేదు, నీతిమంతుల కోసం రాలేదు. పాపం చేసిన వాళ్ళ కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం అందరూ పాపం చేసిన వాళ్ళమే. అయితే మనం చాలామంది అన్యులు అనుకుంటారు, మేము ఎప్పుడు పాపులం అంటూ ఉంటారు క్రైస్తవులు, వీళ్ళు ఎందుకు ప్రతిసారి నేను పాపిని అంటూ ఉంటారని. అయితే మనుషుల దృష్టిలో పాపం వేరు, దేవుని దృష్టిలో పాపం వేరు. దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం. కాబట్టి మనం ఏదో ఒక విషయంలో, ప్రతి సమయంలో ఏదో ఒక విషయంలో మనం దారి తప్పిపోతున్నాం, మనం ఇంకా పాపంలోనే ఉంటున్నాం. అయితే మనం ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా దేవుడి సహాయం కోరుకోవడం ద్వారా మనం పాపం నుంచి విముక్తి పొందొచ్చు. అది ఎలా అంటే మనలో ఎప్పుడు కూడా విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాలి. మీ విశ్వాసం ద్వారానే దేవుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి మనం ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతినిత్యం ఆ విశ్వాసంలో ఎప్పుడు నిలిచి ఉండాలి. మనకు వచ్చే ప్రతి సమస్య ఏదన్నా కావచ్చు, మనం దారి తప్పవచ్చు. మనం చాలాసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తూ ఉంటాం, ఎక్కడో చిన్న పొరపాటు జరిగి దారి తప్పిపోతాం.
దారి తప్పిపోయే ఒక 50 కిలోమీటర్లు వెళ్ళిపోయాం అనుకోండి, ఏం చేస్తాం? అలా కొనసాగం కదా. 50 కిలోమీటర్లు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ 50 కిలోమీటర్లు వెనక్కి వచ్చి మళ్ళీ సరైన దారికి వెళ్తాం. కానీ ఇంకొకసారి అలా తప్పిపోకుండా ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి కరెక్ట్గా మ్యాప్ల ప్రకారం కరెక్ట్గా వెళ్తున్నామో లేదా అని చెక్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మనం అదే చేయాలి. ప్రతినిత్యం మనం వెళ్తున్న దారి కరెక్టా తప్పా అని తెలుసుకోవాలి. పొరపాటున మనం దారి తప్పొచ్చు, లేదా అనుకోకుండా జరగవచ్చు, లేదా అనుకుని కూడా మన బలహీనత వల్ల దారి తప్పిపోవచ్చు. అయితే మనం ఎంత త్వరగా మళ్ళీ సరైన దారిలోకి వస్తామనేది అది ముఖ్యమైనది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండమని కోరుకోడు. ఎందుకంటే మనకు ఉన్న బలహీనతలు దేవుడు తెలుసు. కాబట్టి మన బలహీనతలకు మనం లొంగిపోతామని తెలుసు. కానీ కొంతకాలానికి ఆ బలహీనతల నుంచి ఖచ్చితంగా మనం బయటపడాలి. అలాగని చెప్పి ప్రతిరోజు ప్రతినిత్యం ఇలా బలహీనతలోనే ఉండిపోతారని కాదు. మనం ఆ బలహీనతను కొంచెం బయటకు వచ్చే కొలది ఏమవుతుందంటే, ఏదో ఒక రోజు ప్రతినిత్యం మనకు ఆసక్తి ఉండాలి దేవుడి పట్ల. అంటే దేవుడు చెప్పింది నేను ఎప్పటికన్నా సాధించగలను పట్టుదల కలిగి ఉన్నప్పుడు మీరు కొన్ని సంవత్సరాలకైనా సరే మీరు సరైన దారిలో నడవగలుగుతారు. అలాగా ఇక్కడ మనం ఎప్పుడు కూడా విశ్వాసం మనం కోల్పోకూడదు. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు ఏంటంటే, 2వ వచనంలో, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమకు వచ్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. అంటే మనం ఎప్పుడు కూడా ఆయన కృపలో నిలిచి ఉండాలంట. అంటే మనం ఆ కృపలో ఇంకా నిలిచి ఉన్నాం. దేవుడు మనల్ని ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత దేవుడు మనల్ని తోసివేయడు. కాబట్టి దేవుడి కృప మనకి ఎల్లప్పుడూ ఉంది. మనకి దేవుడి కృప ఉందన్న మాట మీరు తప్పిపోయిన ప్రతిసారి మీరు గుర్తు చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే ఒక తండ్రి తన కుమారుడు తప్పిపోయిన ప్రతిసారి శిక్షిస్తాడో, లేకపోతే తిడతాడో, లేకపోతే ఎన్నో రకాలు చేస్తాడు. కానీ ఆ కుమారుని చంపేయడమో లేకపోతే ఆ కుమారుని బయటికి పంపేయడం చేయడు. చాలాసార్లు ఈ లోక సంబంధించిన ఒక తండ్రి అయితే చాలాసార్లు ప్రయత్నం చేస్తాడు వాళ్ళ కుమారుని ఎప్పటికైనా సరి చేసుకోవాలని. దేవుడు కూడా అంతే, మీకు చనిపోయే వరకు కూడా మీకు అవకాశం ఇస్తాడు. అంటే ప్రతినిత్యం మీరు సరైన దారిలో నడవడానికి దేవుడు సహాయం మీరు కోరిన ప్రతిసారి దేవుడు మీకు సహాయం అందిస్తాడు. కానీ మీరు చేయవలసిందల్లా ఏంటంటే విశ్వాసం. ఎప్పుడు మీరు మీ హృదయంలో ఎప్పుడు కూడా ఒక సందేహం కూడా రాకూడదు. మనకి యాకోబు పత్రికలో ఒక చోటు ఉంటుంది, సందేహించువాడికి బైబిల్ ప్రకారం ఏమైనా దొరుకుతుందని వాడు ఎదురు చూస్తాడంట, కానీ సందేహించువాడికి ఏమీ దొరకదు. ఇక్కడ కొంత దొరుకుతుందని రాయలేదు బైబిల్లో. సందేహించువాడికి ఏమీ దొరకదు. కాబట్టి మన హృదయంలో మనం చేయవలసింది ఏమంటే దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. తప్పిపోయిన ప్రతిసారి మనం మళ్ళీ సరైన మార్గంలో నడవాలనే ఆ ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉండి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మనల్ని మళ్ళీ దేవుడు సరైన దారిలో పెడతాడు. అయితే ఇక్కడ మరి విశ్వాసం ఉండాలి, ఒకటి కరెక్టే. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. ఖచ్చితంగా దేవుడు మన నుంచి కోరుకుంటాడు. అయితే పరిశుద్ధత కంటే ముందు దేవుడు మన నుంచి కోరుకునే ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే నిజాయితీ, అంటే యథార్థంగా ఉండడం. అంటే ఒక పిల్లవాడిని పిలిచి ఈ తప్పు నువ్వు చేసావా అంటే వాడు టీచర్ ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కాగితం చించి పడేశారు, టీచర్ వచ్చి అడుగుతారు ఇది ఎవరు చేశారు ఈ పని అని. వెంటనే పిల్లలందరూ భయపడతారు. ఇది నేనే చేశానని చెప్తే ఖచ్చితంగా ఆ టీచరు కొడుతుందని భయంతో నేను చేయలేదు, లేకపోతే అందరూ మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక శిక్షకు భయపడి మనం అబద్ధం ఆడతాము, లేకపోతే మౌనంగా ఉంటాం. కానీ ఇక్కడ పెద్దవాళ్ళు అయితే రకరకాలు. ఇప్పుడు ఒక అబద్ధం ఆడతాం. ఎందుకు ఆడతామంటే ఒక వ్యక్తి నుంచి తప్పించుకోవడానికో, లేకపోతే ఒక పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికో ఒక అబద్ధం ఆడతాం, లేకపోతే ఒక పని చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఆ పని ఏదో ఒక కోపిష్టి ఒక మనిషి ఉన్నాడు, ఆయనకు చెప్తే ఖచ్చితంగా మనల్ని కొడతాడో తిడతాడో, లేకపోతే అందరి ముందు అవమానపడతామని తెలిసి మనం ఏం చేస్తామంటే ఒక అబద్ధం ఆడేస్తాం. ఎందుకంటే ఆ అబద్ధం మనల్ని ఆ పరిస్థితుల నుంచి పక్కకు తీసుకొచ్చింది, అంటే బయటపడతాం. కానీ మనం ఏం కోల్పోతామంటే దేవుడితో సంబంధాన్ని కోల్పోతాం. మనకి విశ్వాసం ఉంది కరెక్టే, కానీ దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు, మీరు తప్పు చేసిన ప్రతిసారి మీరు నిజాయితీగా, అంటే దేవుడి ముందు నేను తప్పు చేశాను, నేను ఈ తప్పు చేశాను, నేను తెలిసే ఈ తప్పు చేశాను, లేదా తెలియక చేశాను, అది ఏది ఉన్నా కానీ దేవుడితో మనం నిజాయితీగా యథార్థంగా ఒప్పుకోవాలి. కానీ మనం అనుకుంటాం చాలా విషయాలు మనం ఒప్పుకుంటామని, మనం ఒప్పుకోము. మనలో ఆ నిజాయితీ
నిజంగా ఉంటే కనుక, అంటే మనం చాలామంది చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు ఉన్న 100-200 మందిని చూస్తే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పరిశుద్ధంగానే ఉన్నాను, నేను మంచితనంగానే ఉన్నాను, లేకపోతే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాను అనుకోవచ్చు. అయితే మీలో పాపం చేసిన వాళ్ళు పైకి లెగండి అంటే ఎవరు కూడా లెగరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉండే ఒక ఆలోచన ఏంటంటే ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేశాను, చిన్న చిన్న తప్పులు చేశాను, కానీ నేను పూర్తిగా పాపంలో లేను, నేను పక్క వాళ్ళతో పోల్చుకుంటే నేను బాగానే ఉన్నాను. ఇలాగా మనం ప్రతిసారి మనం ఒప్పుకోం. అయితే ఇక్కడ దేవుడు మనల నుంచి కోరుకునేది ఏంటంటే యథార్థంగా ఉండండి. మనం బైబిల్లో చాలా విషయాల్లో చూడొచ్చు, యథార్థంగా ఉన్న వాళ్ళని దేవుడు రక్షించాడు, దేవుడు ప్రేమించాడు. కాబట్టి దేవుడు పాపం చేసిన వాళ్ళని ఎంతోమందిని రక్షించాడు, ప్రేమించాడు. ఎప్పుడంటే వాళ్ళు పాపం చేసినప్పుడు, వాళ్ళు ఒప్పుకున్నప్పుడు. వాళ్ళు ఒప్పుకోకుండా దేవుడు వాళ్ళని రక్షించలేదు, దేవుడిని వాళ్ళని ఆశీర్వదించలేదు. మనం చాలా అందరికీ తెలిసిన ఒక చిన్న ఉదాహరణ చూస్తే ఆదాం ఏం చేశాడు? ఆదాము హవ్వ ఉన్నప్పుడు, ఒక తోటలో ఉన్నప్పుడు ఒక అందమైన వృక్షం ఉంది, యాపిల్ వృక్షం ఉంది. అక్కడ ఈ పండు మీరు తినొద్దు అని దేవుడు చెప్పాడు, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే అది చాలా ఆకర్షణగా ఉండడం వల్ల ఆదాము హవ్వ చెప్పిన మాట వినలేకపోతే ఆదాము ఇద్దరు కలిసి ఆ పండు తిన్నారు. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞని అక్కడ అతిక్రమించారు. అయితే ఇక్కడ ఒక తప్పు జరిగింది. అయితే ఇక్కడ దేవుడు వచ్చి అడిగినప్పుడు ఆదాము ఎలా ఉండాలి? ఒకవేళ నిజంగా యథార్థంగా ఉండేవాడు అయితే ఏం చెప్తారంటే, నన్ను క్షమించండి, మీరు ఈ పండు తినొద్దన్నారు కానీ నేను ఈ పండు తినేశాను, నా తప్పును క్షమించని అని దేవుణ్ణి అడుగుంటే ఖచ్చితంగా ఆదాము ఇంకా ఆ ఏదేను తోటలోనే ఉండేవాడు. కానీ ఆదాము ఏం చెప్పాడు? ఆ తప్పును ఒప్పుకోలేదు. మీరు హవ్వ ఈ మాట చెప్పింది కాబట్టి హవ్వ చెప్పిన మాట విని నేను చేశాను, అయితే హవ్వని ఇచ్చింది మీరే కదా అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా దేవుడి మీద నెపం వేశాడు. అంటే హవ్వ చేసి చెప్తేనే నేను చేశానని చెప్తున్నాడు. అంటే నేను చేసిన తప్పు అని ఆదాము ఒప్పుకోలేదు. హవ్వ కూడా తప్పు చేసింది, కరెక్టే. కానీ ఆదాముని అడిగినప్పుడు నేను తప్పు చేశాను. మనం కూడా ఒక తప్పు ఎందుకు చేశామని అన్నప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేశాను, లేకపోతే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా అన్నాను, మనం ఏదో ఒక కారణం చెప్పుకొస్తాం. అంటే ఒక కారణం ఏదో ఒకటి ఉంటుంది ఒక తప్పు చేయడానికి. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే నిజాయితీగా, యథార్థంగా మీ తప్పును ఒప్పుకోమంటున్నాడు. అయితే మరి ఈ తప్పుని ఒప్పుకున్న వాళ్ళు బైబిల్లో ఇంకొక ఉదాహరణ చూస్తే యోహాను 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే సమరయ స్త్రీ. ఇక్కడ సమరయ స్త్రీ అక్కడ దేవుడు వెళ్తున్నప్పుడు ఒక చోట దాహం వేస్తుంది, నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు అక్కడ ఒక సంభాషణ వస్తుంది. ఆ సంభాషణలో దేవుడు ఏమి అడుగుతాడంటే, నువ్వు వెళ్ళి మీ పెనిమిటిని తీసుకురామని చెప్తాడు. అక్కడ ఆ స్త్రీ ఏమంటుందంటే వెంటనే, నాకు పెనిమిటి లేడు, ఇంతకుముందు 5 ఉండేవాళ్ళు కానీ, అంటే పెనిమిటి లేదు, ఇప్పుడు ఉన్నవాడు నా పెనిమిటి కాదని యథార్థంగా నిజాయితీగా ఒప్పుకుంది. అయితే యేసుక్రీస్తు అప్పుడు అంటాడు, అవును నువ్వు చెప్పింది నిజమే, ఇంతకుముందు మీ 5 ఉండేవారు భర్తలు, ఇప్పుడు ఉన్నవాడు మీ భర్త కాదు, నువ్వు నిజమే చెప్పావని. అయితే ఇక్కడ సమరయ స్త్రీ చూస్తే, ఆ సమరయ స్త్రీకి ఈయన యేసుక్రీస్తు, ఈయన ఒక ప్రవక్తనో లేకపోతే ఎవరన్నో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఎవరో వచ్చాడు దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు. కానీ ఎవరో తెలియనప్పుడు కూడా ఈ సమస్త్రీ అతనితోటి నిజాయితీగా అతను నా పెనిమిటి కాదు అని చెప్పింది. అలా చెప్పడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆమె గురించి ఒక చెడు ఆలోచన వస్తుంది. అంటే ఈమె అంత మంచి ఆవిడ కాదు, అంటే 5 పెళ్లి చేసుకుంది, మళ్ళీ విడిచిపెట్టింది, మళ్ళీ 6వ వాడితో ఉంటుంది, కానీ ఆయనతో పెళ్లి చేసుకోకుండానే ఆయనతో ఉంటుందని చెప్తున్నాను. అయితే ఇక్కడ తను ఒక తప్పు చేసింది, చాలా పెద్ద తప్పు చేసింది. కానీ దేవుని ముందు నిజాయితీగా, యథార్థంగా ఒప్పుకుంది, నేను తప్పు చేశాను, ఇప్పుడున్నవాడు నా భర్త కాదని నిజాయితీగా చెప్పింది. అయితే ఇలా చెప్పడం ద్వారా తనకి ఏమొచ్చిందంటే, తను నిత్య జీవితానికి అర్హత సంపాదించుకుంది. ఆ స్త్రీ ద్వారా ఆ ఊరు మొత్తం, చాలామంది ఆ ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి ఆ ఊరు మొత్తం రక్షణలోకి వచ్చింది. అయితే ఆ స్త్రీకి బైబిల్ గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు. అయితే మనకి ఇక్కడ ఒక విషయం చూస్తే, ఆ స్త్రీలో ఉన్న ఒకే ఒక లక్షణం, మంచి లక్షణం. అంటే ఇంకా చాలా చెడ్డ లక్షణాలు ఉన్నాయి, కానీ ఒకే ఒక మంచి లక్షణం, దేవుడికి నచ్చిన లక్షణం ఏంటంటే యథార్థంగా తన తప్పుని ఒప్పుకుంది. ఆ తప్పును ఒప్పుకోవడం ద్వారా ఎంతోమందికి రక్షణ తీసుకొచ్చింది.
కాబట్టి మనం చూస్తే ఎప్పుడైనా సరే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనం ఎప్పుడూ పాపం చేయకుండా ఉండడం కష్టమే. చాలా విషయాల్లో మనం లొంగిపోతాం. కానీ యథార్థంగా ఎప్పటికప్పుడు మనం ఒప్పుకొని దేవుడు సహాయం కోరినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని మాత్రమే కాకుండా ఇప్పుడు ఆ స్త్రీ ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు. కాబట్టి మనం ఎప్పుడైతే నిజాయితీగా దేవుడి ముందు ఒప్పుకుంటామో, ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటామో, దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు మన హృదయంలో ఆ సందేహం అనేది రాకూడదు. అయితే ఇంకొక చోట చూస్తే పౌలు ఇంకొక చోట అప్పుడు 6వ అధ్యాయం 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే, రోమా 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 19 వరకు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయి నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపునది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదేనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించే పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. చాలా అయితే ఇక్కడ మనకు చాలా విషయాల్లో మాదిరిగా ఉండే పౌలు కూడా ఏం చెప్తున్నాడంటే, నాలో ఆత్మ ఉంది, శరీరం ఉంది. అయితే ఈ శరీరము లోకానుసారమైనది. అంటే ఈ లోకానుసారమైన ఈ శరీరం నన్ను ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా లేకుండా చేస్తుంది. చాలా విషయాల్లో నన్ను ఈ శరీరము, నేను ఎన్నో విషయాలు చేయాలనుకుంటాను కానీ చాలా విషయాలు చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాలో ఉన్న శరీరం వల్ల కలిగే బలహీనత నన్ను కొన్ని విషయాలు చేయలేకుండా ఆపుతుందని చెప్తున్నాడు. అయితే పౌలు ఈ విషయం రాయనక్కర్లేదు. ఎందుకంటే పౌలు చాలా విషయాల్లో మాదిరిగా ఉన్నాడు, చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు, దేవుడి కోసం ఎన్నో పనులు చేశాడు, సువార్తలు చేశాడు. అయితే పౌలు ఇక్కడ నిజాయితీగా ఏం చెప్తున్నాడంటే, నేను కూడా ఒక మామూలు మనిషిలాగే కొన్ని విషయాలు నాలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. కొన్ని పనులు నేను చేయకూడదు అనుకుంటాను కానీ కొన్ని పనులు చేయకూడదు అనుకున్నా కానీ చేస్తాను. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే పౌలు, మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. అయితే ఆ బలహీనతలు మనల్ని దేవుడి నుంచి వేరు చేయకూడదు. అయితే మరి ఈ బలహీనతల నుంచి మనల్ని దేవుడి నుంచి మనం వేరు చేయకూడదంటే మనం ఏం చేయాలంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం, మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి ఇక్కడ చివరిగా నేను చెప్పబోయేది ఏంటంటే, మనం దేవుడిలో ఎప్పుడు నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం వెలుగులో నడవాలి. అంటే దేవుడు వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగుగా ఉండాలి. వెలుగు అంటే ఏంటంటే మనం ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, దేవుని సత్యం మీద తెలుసుకోవాలి, దేవుని పట్ల మనం నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఆయన చెప్పినట్టుగా అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమే ఉందాం. అంటే మనం ఎప్పుడైతే వెలుగులో ఉంటామో ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. ఇక్కడ సహవాసం కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నా లేకపోతే 10 మందిలో ఉన్నా కానీ మనం ఎవరి వల్ల మనకి ఎటువంటి సహాయం రాదు. మనకి ఎప్పుడు సహాయం చేయడానికి ఎప్పుడు మనతో ఉండేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ఆయన సహాయం మనకు ఎప్పుడు తోడుగా ఉండాలంటే ఆయన కోరుకున్నట్టు మనం వెలుగులో ఉండాలి. వెలుగు అంటే ఏంటంటే ఆత్మ సంబంధమైన క్రియలు మనం చేస్తే మనం వెలుగులో ఉన్నట్టు,
శరీర సంబంధమైన క్రియలు మనం చేసినప్పుడు, శరీరానుసారంగా ఉన్నప్పుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలోనూ దేవుని అందు విశ్వాసం కలిగి యథార్థంగా మనం తప్పులను ఒప్పుకొని దాని నుంచి బయటపడాలి. దానిలో నిలిచి ఉండటం కాదు. ఇక్కడ రోమాలోనే ఉంటుంది. అంటే మనం కృప విస్తరించింది కాబట్టి మనం పాపంలో అలాగే ఉంటామా అని అడుగుతున్నాడు. అలా ఉండం మనం. ఎందుకంటే మనల్ని అక్కడి నుంచి, ఆ పాపం నుంచి బయటపడేయడానికి దేవుడు మనల్ని సహాయం చేస్తాడు. అయితే మనం ప్రతినిత్యం కూడా దానికోసం మనం పోరాడాలి. కాబట్టి ఇక్కడ చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఎటువంటి సమస్యలు ఉన్నా, బలహీనతలు ఉన్నా మనకి ఆ బలహీనతల నుంచి మనల్ని బయటపడేయగల శక్తి దేవునికి ఉంది. కాబట్టి మీరు ఒక తప్పు చేసినప్పుడు, లేకపోతే బలహీనమైన క్షణాల్లో వెంటనే దేవుని సహాయం కోరుకోండి. దేవుని సహాయం మనకు అందిస్తాడు. మనలో ఎటువంటి సందేహం ఉండకూడదు. దేవుడు ఖచ్చితంగా ఆయన కృప మన మీద ఉందని మీరు నమ్మి, దేవుడు ఎప్పుడైతే సహాయం కోరుకుంటామో దేవుడు మనకి ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఇతరులను చూసి, లేకపోతే ఇంకొక లక్షణం ఏంటంటే, చాలాసార్లు వాళ్ళకంటే నేను బాగున్నాను, వీళ్ళకంటే నేను బాగున్నాను, వాళ్ళకంటే నేను నీతిమంతుడిని అనుకోవద్దు. మీ నీతి ఏదుందో అది క్రీస్తుతోటి మీరు సరిచూసుకోండి. అంటే క్రీస్తు చెప్పినట్టుగా, క్రీస్తు నడిచినట్టుగా నేను నడిచానా లేదా అనేది మీరు ఎప్పుడైతే పోల్చుకుని చూసుకుంటారో మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తుంది. కాబట్టి ఇతరులని మీరు అనవసరంగా ఏంటంటే వాళ్ళని జడ్జ్ చేయొద్దు. వాళ్ళు ఎలాంటి వారో ఎలా ఉన్నారో అనేది మీకు అనవసరం. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఎల్లప్పుడూ దేవుడు వెలుగులో నడవడానికి దేవుడు సహవాసం మీకు ఎప్పుడు తోడుగా ఉండాలంటే, ఈరోజు చెప్పినట్టుగా మీలో ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే యథార్థత. అంటే నిజాయితీగా ఉండడం. అది ఎవరితో అంటే మనుషులతో ఉండాలి, అలాగే దేవుడితో ఉండాలి. అయితే మనం మరీ ముఖ్యంగా దేవుడితో ప్రతి విషయం చెప్పుకోవచ్చు. మనుషులతో మనం ఎప్పుడైతే ఒక తప్పు చేశానని చెప్పుకుంటామో మనుషులు మనల్ని హేళన చేస్తారు. అప్పటికి మనం ఏదో సర్ది చెప్పొచ్చు, కానీ తర్వాత వెళ్ళి పక్కవారితో వాళ్ళు ఇలాంటి పని చేశారు, లేకపోతే ఇలా తప్పుల్లో ఉన్నారని చెప్తారు. కాబట్టి మనుషులను మనల్ని ఎప్పుడన్నా కించపరచవచ్చు, ఎప్పుడన్నా మనల్ని తక్కువ చేయొచ్చు, కానీ దేవుడు అలా చేయడు. మనం బైబిల్లో ఎన్నో ఉదాహరణలు చూసాం. వాళ్ళు ఎన్నో పాపాలు చేశారు, కానీ దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో వాళ్ళని కూడా అలాగే ప్రేమించాడు. మరీ ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకంటే పాపంని ఇంకా ఎక్కువ ప్రేమించాడు. ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు. ఆ పాపం నుంచి దేవుడు పాపం నుంచి వేరు చేసి దేవుడి దగ్గర తీసుకురావాలనుకున్నాడు. మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైనా ఒక మనిషిని చూసినప్పుడు, ఇతను అలాంటివాడు, ఇతను ఇలాంటివాడు, ఒకప్పుడు ఇలా చేసేవాడు అని వాళ్ళు చేసిన ప్రతి పాపం మనకు గుర్తొస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు దేవుడిని నమ్మి దేవుని విశ్వాసం ద్వారా దేవుడి దగ్గరికి వచ్చారో, దేవుడు ఒక మనిషిని చూసినప్పుడు క్రీస్తులోంచి చూస్తాడు. అంటే ఆయన రక్తం ఆ పాపాలన్నీ కడిగి వేసిన తర్వాత మీరు చేసిన ఆ పూర్వపు పాపాలన్నీ మళ్ళీ దేవుడు చూడడు. అంటే ఒక కొత్తగా జన్మించిన ఒక పసిపిల్లవాడిని ఎలా చూస్తాడో, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఒక పాప జీవితంలో ఉండి ఎప్పుడైతే మారిపోయాడో అతన్ని కూడా అలాగే చూస్తాడు. కాబట్టి మనం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. కాబట్టి మీరు ఇంతకుముందు ఎన్నో పాపాలను చేసి ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి మీ హృదయంలో గట్టిగా విశ్వాసంతో దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడి కృప నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నమ్మి దేవుడి సహాయం కోసం మనం అడిగితే మనల్ని ఖచ్చితంగా దేవుని మార్గంలో, వెలుగు మార్గంలో నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు వాక్యం చెప్పినట్టుగా మేము ఎల్లప్పుడూ వెలుగులో నడవడానికి, మీ యందు స్థిరంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని, మాకు కావాల్సిన జ్ఞానం మీరు అనుగ్రహించమని, అన్ని విషయాల్లో మాకు తోడుగుండి మీరే సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరం దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కింద కూర్చున్న వారు చాలామంది ఎదురుకొచ్చి కూర్చోండి. కుర్చీలు ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా కింద కూర్చోలేని పరిస్థితి ఉంటే కనుక తప్పకుండా వచ్చి కూర్చోండి. చాలా కుర్చీలు ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా రావాలంటే ఇప్పుడు రండి. వాక్యం మొదలయ్యాక అటు ఇటు తిరగొద్దండి. ఒకవేళ మీరు కూర్చున్న స్థలంలోనే మీకు హాయిగా ఉందంటే అక్కడే కూర్చోండి. కాకపోతే కొంతమంది పాస్టర్ గారు ముఖం చూడకుండా వాక్యం వింటే ఏదో ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది ఏమో పాస్టర్ గారు మా ముఖం చూస్తే ఏదో అంటారని బాగా వెనక్కి వెళ్ళి కూర్చుంటారు. వెనకాల నుంచి కూడా బాగానే కనిపిస్తున్నారు నాకు.
అనేది ఎక్కడ కూర్చున్నా అంటాను, అది గుర్తుపెట్టుకో. నన్ను చూస్తేనే ఏదో ఒకటి అనుబుద్ధి వేస్తుంది. ఎందుకు అనుబుద్ధి వేస్తుంది? నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడే అన్నవాడు, నీలో తేడా ఉంటేనే అంటాడు. కనుక ఈ రాజేష్ వాక్యం చెప్తున్నంతసేపు నాకు ఒకే ఒక ఆయన గుర్తుకొచ్చారు. ఆయన పేరు దావీదు మహారాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి దావీదు మహారాజు? దేవుని చేత కొనియాడబడినటువంటి దైవజనుడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు. మరి దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయన కడుపును పుట్టాడండి. ఏంటి మరి దావీదు ఏమన్నా మహాపరిశుద్ధుడు అంటే కాదండి. చాలా గందరగోళాలు ఉన్నాయి అతని జీవితంలో. కానీ ఇప్పుడు రాజేష్ చెప్పినట్టు తప్పు చేసిన వెంటనే వెళ్ళి పాదాల మీద పడేవాడు, దేవుడి పాదాల మీద. ప్రభువా, బలహీన పడిపోయాను, తప్పు చేసేసాను, ఇంకెప్పుడు చేయను అనేవాడు. అలాగ దేవుడు క్షమిస్తూ వచ్చాడు. చివరికి దావీదు ఏమయ్యాడో తెలుసండి? మహాపరిశుద్ధుడిగా నిద్రించాడు. దేవుని స్తోత్రం. అంచేత తప్పులు చేయటం సహజమే, కానీ తప్పుని ఒప్పుకొని ఇంకెప్పుడు చేయకూడదండి. రాను 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 మనలో క్రీస్తు రూపము, హృదయము ఏర్పడిపోవాలి. ఇంకా తప్పుని మర్చిపోయి యథార్థతకు అలవాటు పడిపోవాలి. కొంతమంది ప్రసంగాలకు అర్థం తెలియక తప్పు చేసి దేవుడిని క్షమించమందాం, తప్పు చేసి క్షమించమందాం, తప్పు చేసి క్షమించమందాం అంటే జీవితంలో చివరికి మిగిలేది క్షమాపణ కాదండి, తప్పులే మిగులుతాయి. కాబట్టి తప్పులు చేయకూడదండి. ఒకవేళ చేసినా వెంటనే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దాన్ని విడిచిపెట్టేయాలండి. అది కూడా మనం నేర్చుకోవాలి. దావీదు చక్రవర్తి చివరి 30 సంవత్సరాలు మహాపరిశుద్ధుడిగా చాలా అద్భుతంగా జీవించాడు. పాపం చాలా కాలం అటు ఇటు గందరగోళంగా ఉన్నాడు, కానీ చివరిలో చాలా చాలా అద్భుతంగా దావీదు జీవించాడు. దావీదు ఎంత అద్భుతమైన వాడు కాకపోతే, నాతాను అనే ప్రవక్త అక్కడ చూసినప్పుడు, నాతాను దావీదు మంచం మీద పడుకుని ఉంటాడు, ఇంకా చివరి టైంలో ఉన్నాడు. అప్పుడు బత్షెబ వస్తుంది, అక్కడికి నాతాన్ అనే ప్రవక్త వస్తాడండి. దావీదు ఎంత గొప్పవాడు కాకపోతే, నాతాన్ అనే ప్రవక్త దావీదు ఎదుట సాగిల పడతాడండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఒక ప్రవక్త ఒక చక్రవర్తి దగ్గర సాగిల పడతాడండి. అంటే ఎంత గొప్పగా నిద్రించాడో దావీదు చూడండి. ఎందుకంటే దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టము. ఆ ఇష్టానికి కారణం ఇందా చెప్పాడు కదా, సమరయ స్త్రీలో ఉన్న యథార్థత కదండి. అదే యథార్థత పౌల్లో ఉంది, అదే యథార్థత దావీదులో ఉంది. అంచేత యథార్థ హృదయము దేవుడికి ఇష్టమైనది. దేవుని స్తోత్రం. యథార్థ హృదయం లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదండి. అర్థమైందండి? నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగినది, నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగినది. యేసు నీ గొప్ప త్యాగం వేరెవరు చేయగలేనిది. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. అలాగే దేవుని చిత్త ప్రకారంగా 30 నిమిషాలు అబ్బాయి అందించాడు. మరి 30 నిమిషాలు ఇంకా లోపుగానే నేను కొన్ని మాటలు చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రతి ఒక్కడము తీద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము క్లుప్తంగా వివరంగా ఒక బైబిల్ క్లాసు లాగా మీకు చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం జీవించండి, ఇంకొకరికి ఆ మాటలు చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 32 వరకు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 32 వరకు.
మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు కానీ పాపం చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకండి, దొంగిలివాడు ఇక మీద దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దోషము, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించండి. ఒక్కొక్క భాగం చెప్తాను. మొదటి భాగము అంటే మొట్టమొదటి అంశం ఏంటంటే సత్యము. చెప్పండి, అందరూ చెప్పండి. మీరు ఎవరితోటైనా అంటే మీ భర్తతో, భార్యతో, పిల్లలతో, పాస్టర్ గారితో, సంఘముతో, చుట్టాలతో, స్నేహితులతో, ఎవరితోటైనా సరే అబద్ధాలు ఆడకండి. చెప్పండి, అబద్ధాలు ఆడకండి. మళ్ళీ చెప్పండి, అస్సలు అబద్ధాలు ఆడొద్దండి. సత్యమే చెప్పండి. సత్యం చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే సైలెంట్ అయిపోండి, మాట్లాడకండి. ఒక తాగుబోతాడు వస్తాడు, నీ ఇంట్లోనే ఉంటాడు. వాడు అంటాడు, నీ దగ్గర ఉన్న డబ్బులు పట్టరా అంటాడు. నా దగ్గర డబ్బు లేదు అనొద్దండి, ఉందని అనొద్దండి. మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి. మరీ గట్టిగా గొడవ చేసినప్పుడు చెప్పండి అతనితోటి, నువ్వు తాగుతావు అనండి, అంతే. అంచేత అబద్ధం అనేది చాలా ప్రమాదకరమైందండి. ఒక చోట ఏం చెప్తాడు తెలుసా? యేసుక్రీస్తు అబద్ధం ఆడాడంట, సాతాను నిజం చెప్పడంట. యేసుక్రీస్తు, సాతాను. మరి నువ్వు ఎవరి సంబంధం అయితే అబద్ధం ఆడతావో ఒకసారి గుర్తు చేసుకో. అంచేత మీరు ఒకరికొకరము అవయవములై ఉన్నాము. మీరు ప్రపంచంలో ప్రతి మానవుడిని ఒక్కసారి చూడండి. అందరికీ అయ్యే అవయవాలు ఉన్నాయా? వేరు వేరు అవయవాలు ఉన్నాయా? అమెరికాలో వేరే అవయవాలు ఉన్నాయా? లండన్లో వేరే అవయవాలు ఉన్నాయా? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ కళ్ళు, ముక్కు, చేతులు అన్నీ కూడా ఒక్కటే కదా. చూసారా? దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను, స్త్రీగా పురుషునిగా చేశాను. ఆత్మకైతే ఆకారమే లేదు, ఇంకా అందరూ ఒక్కలాగే ఉంటారు. కనుక అవయవాలతో అబద్ధం ఆడటం ఏంటండి? కుడి చేయి ఎడం చేతితో అబద్ధం ఆడటమా? కుడికాలు ఎడంకాలతో అబద్ధం ఆడటమా? నువ్వు పక్కవారితో అబద్ధాలు ఆడుతున్నావు అంటే నువ్వు నీతోటే అబద్ధం ఆడుకుంటున్నావు. నువ్వు ఎవరినైనా మోసం చేస్తున్నావు అంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేసిన ప్రతి దానికి దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ మనం లెక్క అప్పచెప్పే లోపల చచ్చిపోతే కదండి, మనము లెక్క అప్పచెప్పే లోపల చచ్చిపోతే మన పిల్లలు లెక్క అప్పచెప్పాలి. వాళ్ళ లెక్క అప్పచెప్పే లోపల చచ్చిపోతే వాళ్ళ పిల్లలు లెక్క అప్పచెప్పాలి. ఎందుకంటే నువ్వు బాకీలు ఉండి చచ్చిపోయావు అనుకో, మీ అబ్బాయిని అడుగుతారు. మీ అబ్బాయి చచ్చిపోయాడు అనుకో, మీ మనవాడిని అడుగుతారు. మీ మనవాడితో ఏమంటారు తెలుసా? ఒరే మీ తాత మా తాతకి డబ్బులు ఇవ్వాలంట అంటాడు. అంటే ఈడు మనవడే, ఆడు మనవడే, ఆడుకుపోయాడు, ఈడుకుపోయాడు. అంచేత నువ్వు ఏది తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకుంటున్నాను అనుకుంటున్నావు, తప్పించుకోలేవు. నిన్ను తప్పించగలిగినది ఒక్కటే, అది సత్యము. దేవుని స్తోత్రం. నిన్ను తప్పించగలిగింది నిజం ఒకటే. అబద్ధం నిన్ను తప్పించలేదు కదా, సరికదా. ఇంకా లోపలికి ఇరుకులోకి తీసుకెళ్ళిపోతుంది, ఇంకా లోపలికి అగాధంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఒక అబద్ధం ఆడటానికి ఇంకొక అబద్ధం, ఒక అబద్ధం ఆడటానికి ఇంకొక అబద్ధం, దానికి 1000 అబద్ధాలు, దానికి 10,000 అబద్ధాలు. కానీ నిజానికి ఇంకో నిజం చెప్పక్కర్లేదు. నిజం ఎప్పుడు ఒక్కటే. దేవుని స్తోత్రం. చూసారా నిజం ఎంత గొప్పదో. అందుకే మన దేవుడి పేర్లో 3 ఉన్నాయి: మార్గము, సత్యము, జీవము. సత్యం అనేది దేవుడి పేర్లో ఒకటి.
యేసు ప్రభువు నమ్ముకున్న వారు అబద్ధాల మీద బ్రతకూడదు. అబద్ధాలు మనకే అడ్డం వస్తాయి. అబద్ధాలు మనకే అడ్డు వస్తాయి. నిజము మనకి మార్గం తెరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజం మనకి మార్గం తెరుస్తుంది. అబద్ధాలు మన మార్గాన్ని ఆపేస్తాయి. కనుక అబద్ధమాడుట మానివేసి ప్రతివాడు పొరుగువానితో, పొరుగువాడు అంటే ఎవరు కదండి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఆడు కమ్మోడో కాపో మాలో మాదిగో ఈ మనకు అవసరం లేదండి. కులాలతో మనకు పని ఏముందండి? అందరినీ ప్రేమించాలి. అందరూ మనుషులే. ఈ జాతులు ఈ తెగలు అన్నీ కూడా ఆదికాండంలో మొట్టమొదట చూసినప్పుడు అంతకు ముందు లేవండి. ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయండి. ఇప్పుడండి చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి. మగవాళ్ళకి ఆడపిల్లలేమో డిమాండ్గా ఉన్నారండి. అంచేత మగవాళ్ళు మేము ఎవరినైనా చేసుకుంటాము అంటున్నారండి. మొన్న ఒక రాజుల అబ్బాయికి సంబంధించి ఒక మీడియేటర్ ఫోన్ చేశాడు నాకు. ఏమన్నాడో తెలుసండి? ఏమండి అబ్బాయి రాజులండి, పైగా ఏదో రాజులు అంటాడు. ఆ అబ్బాయి అండి ఎవరి కులానైనా పర్వాలేదండి, ఏ కులమైనా పర్లేదండి, పెళ్లి చేసుకుంటాడంటే నేనన్నాను మీ రాజుగారితో చెప్పు అంత త్యాగం చేయొద్దని, ఎందుకంటే ఏ కులాలు చేసుకుంటాక రెడీగా లేరని చెప్పన్నాను. దేవుని స్తోత్రం. అదేంటి ఇలాగ అంటున్నారు ఏంటండి అన్నాడు. మరి లేకపోతే అది ఏదైనా త్యాగం అనుకుంటున్నావు ఏంటి? ఇవాళ పెళ్ళి అవ్వటమే భాగ్యంగా ఉంది, అది త్యాగం కాదు నాయన. అసలు పెళ్ళి అయితే చాలు సంతోషం అని చెప్పు, నేను ఇంకో రోజుని అని అనొద్దు. అర్థమైందా? వాళ్ళలో కొంతమంది ఎందుకు భయపడుతున్నారంటే వేరే కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కానివ్వండి, పెళ్ళి అయ్యాక ఏడిపిస్తున్నారండి. మీరు వాళ్ళని మీరు వాళ్ళని అంటున్నారండి. పోతలేదండి ఆ జబ్బులు లోపల నుంచి. లోపల జబ్బు అలాగే ఉండిపోతుందండి. మేము మీకంటే కొంచెం పెద్దోళ్ళం. దేంట్లో? నీకు 3 కళ్ళు ఉన్నాయా, 4 చేతులు ఉన్నాయా? దేంట్లో పెద్దదానివి నువ్వు? దేంట్లో పెద్దోడివి? ఇదివరకు పూర్వకాలంలో లవ్ అఫైర్లు కూడా క్యాస్ట్ని బట్టి చేసుకునేవారండి కొంతమంది. ఈయన క్యాస్ట్ దాన్ని, ఈ క్యాస్ట్ వాడిని ప్రేమించేవారండి. ఇదివరకు లవ్ అఫైర్లు ఎలా ఉండేయంటే మేము చదువుకునేటప్పుడు ఎవరైనా ఆస్తున్న అమ్మాయిని పడేసేవాడండి. ఎందుకంటే ఈ బాధలన్నీ అదే తీర్చుకుంటుంది. ఇంకా ఇలాంటి అఫైర్లు అండి కొన్ని. ఈ తింగర వెళ్ళిపోయి ఇది నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుని తర్వాత అర్థమయ్యేది. అంచేత దేవుడు ఏర్పాటు చేసినది ఎవరైనప్పటికీ కూడా దేవుడు పిల్లలకి కులాలతో సంబంధం లేదు. అలాగే ఇప్పుడు కమ్మవాళ్ళు త్యాగం చేసి వేరే వాళ్ళని చేసుకుంటలేదు, వేరే వాళ్ళు ఇంకొకళ్ళు త్యాగాలు చేసి చేసుకుంటలేదు. ఇప్పుడు త్యాగాలతో పని లేదు. అసలు అమ్మాయి గల వాళ్ళు ఒప్పుకోవడమే మహాభాగ్యం అయిపోయింది ఇప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడపిల్లలకి ఫుల్ డిమాండ్ అండి ఇప్పుడు. అర్థమైందండి. అంచేత పెళ్ళైన వాళ్ళు అందరూ భాగ్యవంతులండి. నీకు ఒక ఆడది దొరికింది, బైబిల్లోనే ఉంది. నాకు ఒక స్త్రీ దొరికెను, నాకు ఒక భార్య దొరికెను. ఇప్పుడు భార్య దొరకని వాళ్ళందరికీ చాలా సంకటంగా ఉంది పరిస్థితి. హరిశ్చంద్ర ప్రసాద్ ఏదో అనుకుంటున్నాడు, నీకు పెళ్ళం దొరికింది, నీకు భాగ్యం దొరికింది అబ్బాయి. అది పరిస్థితి. అలాగే మోషే కూడా ఎక్కడ పోయాడో కనబడతలేదు. సరే, అంచేత పెళ్ళం దొరికిందంటే భాగ్యం దొరికిందన్నమాట. అర్థమైందా? అంచేత మనము అబద్ధమాడుట మాని సత్యమే మాట్లాడవలెను. చెప్పండి. మొట్టమొదటి భాగంలో ఏం చెప్తున్నాడు దేవుడు? పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. భార్యతో, భర్తతో, పిల్లలతో, పాస్టర్ గారితో, కుటుంబముతో, సంఘముతో. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఎవరితోనైనా సత్యమే మాట్లాడవలెను. దేవుని స్తోత్రం. మేము ఇంతవరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదన్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఎవరు చూపించరండి. ఎవరైనా ఉన్నారండి? అసలు మేము అబద్ధమే ఆడలేదు కదండి. కదా, మరి ఇక నుంచి మరి మీరు అబద్ధాలు ఆడితే దేవుడి రాజ్యానికి రారండి. సత్యమే మాట్లాడవలెను. బాగా అర్థం చేసుకోండి. ఇది కాలక్షేప సంఘం కాదండి. కాలక్షేపం అనుకుంటున్నారా? ఏదో ఒకటి వినేసి వెళ్ళిపోదాం, అలాగా జీవించక
పోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? అది ప్రమాదం అంది. సత్యమే మాట్లాడవలెను. కోపపడు కానీ పాపము చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కోపం వస్తుందండి, ఎవరికైనా వస్తుంది. కోపం రాదు అని బైబిల్ చెప్పట్లా. దేవుడికి కూడా కోపం వచ్చిందండి. పౌలు గారికి కోపం వచ్చిందండి, పేతురు గారికి కోపం వచ్చింది కదండి, యెహోవాకు కోపం వచ్చింది, యేసుక్రీస్తుకి ఆలయాన్ని చూసి కోపం వచ్చింది. కానీ మన కోపము ఎక్కువసేపు ఉంటే ప్రమాదం అంటండి. కొంతమంది చూడండి, పొద్దున్న కోపం వచ్చి నేనేం తిన్నో అంటారండి, కానీ మధ్యాహ్నానికి ఆ కోపం తగ్గిపోవాలండి. కోపం ఎక్కువసేపు ఉండటం వలన ఏమవుతుందంటే అపవాది వాడుకుంటాడట. మన కోపాన్ని అపవాది వాడుకుంటాడు. వేల్పూర్లోనే మా చుట్టాల అబ్బాయిలు ఇద్దరు, వాళ్ళిద్దరూ కూడా ఒక గోడ దగ్గర గొడవ పడ్డారండి. గొడవ పడితే అంతా కలిపి 2 అంగుళాలు ఈతలకు వచ్చాడంట. తిట్టుకున్నారు, కోపం ఎక్కువ అయిపోయింది. ఆ గోడకి తవ్వుతున్న గడ్డపార తీసి తమ్ముడిని పొడి చేశాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి చచ్చిపోయాడు. తర్వాత ఇతను జైల్లో పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పలకరెత్తుంటే అందరి చేతులు పట్టుకుంటూ ఏడుస్తాం, మా తమ్ముడు చంపేశాను, మా తమ్ముడు చంపేశాను. కోపం ఉన్నప్పుడు మీ ముఖం ఒక్కసారి అంటే అద్దంలో చూసుకోరు అనుకోండి, చూసి టైం ఉండదు. బాగా కోపం వచ్చినప్పుడు అద్దంలో మీ ముఖాన్ని చూసుకోండి, ఎంత అందంగా ఉంటారో మీరు. చాలా అందంగా ఉంటారు మీరు కదండి, చాలా వికారంగా ఉంటారు కదా. కోపము చాలా ప్రమాదకరమండి. ఆ కోపంలో ఏమవుతుంది, మీ రూపం మారిపోద్ది. నవ్వుతూ ఉండే సహజమైన రూపము మారిపోతుంది, చక్కగా ఉంటుంది రూపం మీది. మీ రూపాన్ని ఏం చేస్తారు, రౌద్రంగా మార్చుకుంటారు. కళ్ళు పటపట కొరుకుతారు, కళ్ళు పెద్ద చేస్తారు, చిన్నపిల్లలు అయితే జడుచుకుని చేస్తారు కదండి. అంత కోపము దాన్ని వెంటనే అపవాది వచ్చి దూరేస్తాడు మీలో. అపవాది వచ్చి దూరేసి ఏం చేస్తాడంటే మీ చేత ఏదో ఒక పాపం చేయిస్తాడు. హైదరాబాద్లో ఒక భార్య మీద ఆటో అతనికి కోపం వచ్చింది. భార్య మీద రుసరుసలాడుతూ వచ్చాడు. రుసరుసలాడుతూ వచ్చేటప్పటికి చిన్న పిల్లోడిని ఒంట్లో ఎత్తుకుని ఉందావిడి. అది ఇదని అరిచేస్తుంటే ఏంటని చెప్పి ఈవిడ అరిచేస్తుంటే ఆ పిల్లోని చేతితో లాగి తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టి కొట్టేసాడు. చచ్చిపోయాడు పిల్లోడు. కోపాన్ని అపవాది వాడుకుంటాడు. ఒకసారి కోపంలో మీకు మీరే హాని చేసుకుంటారు, మీకు మీరే బ్లేడ్ కోసేసుకుంటారు, మీకు మీరే కత్తెట్టు కోసేసుకుంటారు కదండి. ఒకసారి నేను ఏదో పని మీద వెళ్ళి కేజీఎఫ్లో సిఐ దగ్గర కూర్చున్నాను. ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు అక్కడికి. ఒక 18 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. తీసుకొచ్చి చూడండి అన్నారు. చూస్తే బ్లేడ్ మొత్తం కోసేసుకుంది, ఒళ్ళంతా కోసేసుకుంది, బ్లేడ్ కోసేసుకుంది. తర్వాత హాస్పిటల్ పంపించారు, కేసు ఏదో నమోదు చేశారు. అయితే సిఐ అంటున్నాడు నాతో, చూడండి ఎలా చేసిందో పిల్ల, బ్లేడ్ ఎట్టుకుని మొత్తం శరీరం అంతా కోసేసుకుంది. అలాగే మొన్న గోపాలపురంలో చెప్పుకుంటున్నారు, ఒక అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళారు, తలంతా కూడా పాడైపోయింది అన్నమాట. ఎందుకు పాడైపోయిందో చెప్తున్నారు. కోపం వచ్చినప్పుడు అలా ఆ తల గోడకేసి కొట్టేసుకుంటుందంట ఆ అమ్మాయి. మీలో కొంతమందికి ఎవరికైనా ఉందో అలవాటు, తల చేత్తో బాదుకోవటం, గోడకేసి కొట్టుకుంటాం, లేకపోతే ఆ ముగుడి మీద వేసి కొట్టేయటం, తల నిన్నే అని ఆడి మీద వేసి కొట్టేస్తాం తల కదండి. తల కొట్టుకుంటాం, కోపంతో కొట్టుకుంటాం, నెత్తిలా బాదుకుంటాం, నా కర్మ అంటాం. ఇవన్నీ కూడా దెయ్యపు లక్షణాలండి. ఆ పిల్లకి డాక్టర్ గారు అన్నారంట, లోపలంతా దెబ్బతినేసింది, చిన్న మెదడుకి గట్టిగా తగిలేసింది, వేసేసి గోండేసి కొట్టేసుకుంది అన్నారంటే. ఒకసారి ఈ అమ్మాయి అలాగే గోండేసి కొట్టేసుకుంది. వాళ్ళ అమ్మ పాపం ఏమండోయ్ మా అమ్మాయి గోండేసి కొట్టేసుకుందా అని చూడండి ఎలా చూస్తుందో. అంచేత నాకు సడన్గా గుర్తుకొచ్చింది ఈ పిల్ల. ఇలాగా మీలో గోళ్ళేసి కొట్టుకునే అలవాటు ఎవరికి ఉందండి, మీరు చెప్తారా? ఓకే. అంచేత ఇలాంటి అలవాట్లు ప్రమాదం. కోపము కంట్రోల్ చేసుకోవాలి, మనసుని పక్కకు తిప్పేసుకోవాలి, ఆ హృదయాన్ని వేరే వైపుకి తిప్పుకోవాలి.
మనకు బాగా కోపం వచ్చినప్పుడు తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయి మౌనంగా కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు యేసు ప్రభువా యేసు ప్రభువా అనుకోవాలి, యేసు రక్తమే జయమని అనుకోవాలి. ఎందుకంటే మీ కోపాన్ని అపవాది ఉపయోగించుకుంటే భయంకరమైన కార్యాలు. రత్నం గారు అమ్మాయి ఏం చేసింది మరి చూడండి, తీరని లోటు. మొన్న ఆగస్టు 19న అమ్మాయి గుర్తొచ్చింది నాకు. చూసారండి, ఆవేశంలో వెళ్ళిపోయి ఊరేసుకుంది. ఇప్పుడు చూడండి ఏమైపోయింది, ఎంతమందిని బాధ పెట్టింది. ఆ కోపంలో ఆవేశంలో చేసే పనులు. మనోళ్ళు కూడా కొంతమంది ఈ మధ్యన 2-3 వచ్చారు నా దగ్గరికి, ఏమండి ఇంకా నేను చచ్చిపోతున్నాను అన్నారు. అయ్యి బాబు ఉత్తమ తల్లి చచ్చిపోవద్దు అని ఆడకు వాక్యం చెప్పాక ఇప్పుడు అంటున్నారు మేము బతుకుతామండి అంటున్నారు. దేవుని స్తోత్రం. కోపము చాలా ప్రమాదము, అపవాదికి చోటీకండి. అలాగే దొంగతనం అండి. దొంగిలి వాడు దొంగతనం మానేసి కష్టపడి జీవించాలి. దొంగతనం చేసేవాడు దొంగతనం మానేసి కష్టపడి జీవించి పంచి పెడుతూ నేర్చుకోవాలి. కొంతమందికి ఎప్పుడు కూడా ఎదరోళ్ళ దగ్గర నుంచి లాక్కుంటమే అలవాటు. పాస్టర్ గారు కూడా చాలామందికి అలవాటు ఏంటంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకుంటమే. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, 2 ఈడికి లాసు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ఇలాగా దొంగతనాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. బ్యాంకుల్లో ఉంటారు దొంగతనం చేసేవాళ్ళు. బ్యాంకుల్లో ఏం దొంగతనం చేస్తారు, మన పెన్నులు పట్టుకుపోతారు. ఒకసారి పెన్ను ఇవ్వండి సార్ అంటారు, ఇంక సార్ అంతే, పెన్ను ఉండదు, ఇంకెవడు మనకి పెన్ను కదండి. అలాగా చాలా చోట్ల దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. ఈ చీర చాలా బాగుంది అనేటప్పటికీ సరే అమ్మ పెళ్ళికి కట్టుకెళ్తానంటది, ఇంక మళ్ళీ ఆ చీర ఇవ్వదు. ఆ చీర ఇవ్వదు. ఒక ఆయన చెప్పాడు నాతోటి, ఒక 2 నెలలు వాడుకోమని మోటార్ సైకిల్ ఇచ్చాడంట. 1 సంవత్సరం అయినా మోటార్ సైకిల్ ఎత్తలేదంటండి. ఇతను అడిగాడంట, సంవత్సరం అయిపోయింది మోటార్ సైకిల్ ఇవ్వేంటంటే మీరు ఏమన్నారండి అన్నాడంట ఇతన్ని. చూడండి, మోటార్ సైకిల్ తీసుకున్న అతను మీరు ఏమన్నారండి అన్నాడంట. నేనేమన్నాను, 2 నెలలు అన్నారు కదండి అన్నాను. 2 నెలల తర్వాత మరి మీరు అడగలేదు, సంవత్సరం పాటు నాకు ఇచ్చేసారు అనుకున్నాను. ఇదేంటి, ఇదేం జాతీయం సర్వీసు, వీడు దొంగోడు కదా, వీళ్ళందరూ దొంగలు కదా. దొంగోడు అంటే ఎవరో కన్నం వేసి, ఇప్పుడు కన్నాలు వేస్తారా, ఇప్పుడు దర్జా దొంగతనం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నెలకు 1000 రూపాయలు కట్టండి, మీకు ఒక్కొక్కళ్ళకి నెలకు 1,00,000 ఇస్తాను. వీడు బాబు గారు సొమ్మిస్తాడా? ఇప్పుడు అంతా దర్జా దొంగతనాలు. అంచేత ఈ దొంగతనం చేసే మనసు మారిపోయి దొంగ అంట పంచిపెట్టేవాడుగా మారమంటున్నాడు. దేవుని స్తోత్రం. చూసారండి, తీసుకునేవాడు ఇచ్చేవాడుగా మారాలట. మొదటిది సత్యము, 2వది కోపము, 3వది దొంగతనము. చూసారండి, దొంగతనాలు చేయకండి. ఒకవేళ మీ దగ్గర ఎవరి వస్తువులైనా ఉంటే ఇవాళ పట్టుకెళ్ళి ఇచ్చేయండి. ఒకవేళ వాళ్ళు ఉండొచ్చుకోమంటే ఉండొచ్చుకోండి, ఫోన్లో ఉండొచ్చుకోమ్మా అన్నాడు అనుకోండి, ఉండొచ్చుకోండి, అంతే కదండి. అంతేగాని నువ్వు అడగలేదు కదా అని ఉండొచ్చేసుకున్నాను. ఇంకా నయం, మనుషులు కూడా అలా ఉండొచ్చేసుకుంటారేమో, వస్తువులు కాదు. 3వది చూస్తే వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష రానియకండి. ఉదాహరణకి కొంతమంది మాట్లాడితే ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తారు. ఉదాహరణకి ఒక అతను వచ్చి, అయ్యా ఢిల్లీలో ఏ మంచి ఉద్యోగాలు ఉన్నాయంట, బయలుదేరుతున్నాను. ఢిల్లీయా, నీ మొఖానిక ఉద్యోగమా, నీ బతుక్క, నీ దరిద్రానిక, ఇంక ఢిల్లీ దిగాడిందా అనేకంటే ఫోన్లేమ్మా వెళ్ళు, ప్రయత్నం చెయ్యి అనకూడదా? అనకూడదండి. ఏమండి, వచ్చే సంవత్సరం చిన్న స్థలం కొనుక్కొని చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. నువ్వా? స్థలమా? ఇల్లు? ఆకాశంలోకి చూడు, భూమి మీదకి చూడు, పాతాళంలో చూడు, అద్దంలోకి వెళ్ళి నీ ముఖం చూసుకో. నీ బ్రతుక్కి స్థలమా, ఇల్లా? ఎందుకోనండి కొంతమంది ఏళ్ళ సొమ్మేదో పోయినట్టు ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళతోటి చెడ్డగా మాట్లాడతారండి, వాళ్ళ దుర్భాషలు ఆడతారండి. నేను ఇంకా బూతులు మాట్లాడలేను, బూతులు కూడా మాట్లాడతారండి, బూతులు కూడా మాట్లాడతారండి. ఎందుకంటే అలా మాట్లాడతారు? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అనుకూల వచనము
మేలైన మాట మాట్లాడండి. వచ్చే సంవత్సరం నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నానండి. నీ బతుక్కి వ్యవసాయమా? పండి కూడా పండవు అనకండి, అలా అనకండి. మీకేం పోయింది? వాళ్ళు ఏదైనా చేస్తాము అంటే ప్రోత్సహించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. అంతేగాని వెంటనే వాళ్ళ మీద ఒక నింద వేసేసి నీ బ్రతుకులో బాగుపడవు, నీ బతుకు అంతే అని అనకండి, దుర్భాషలు ఆడకండి. వాళ్ళని ప్రోత్సహించండి, చేతనైతే మేలుగా మాట్లాడండి. అందరినీ కూడా మీరు ఇంకా అభివృద్ధి అవుతారు, మీరు ఇంకా బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది. ఉదాహరణకి రాత్రి ఆ డాబా కట్టుకున్నారు, అక్కడ ఒక ఆవిడ వచ్చింది, మీరే బాప్తిసం ఇచ్చారండి, మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. నేను 17 సంవత్సరాల కిందట రాలింగ్లో సువార్తలు ప్రకటించిన ప్రతి గృహము కూడా బిల్డింగ్లు అయిపోయినాయండి. దేవుని స్తోత్రం. అదే ప్రార్థన చేశాను నేను. వీళ్ళ తాట గృహము ఒక బిల్డింగ్గా మారాలి, వీళ్ళ జీవితాలు మారాలి, వీళ్ళ బ్రతుకులు మారాలి, వీళ్ళ కుటుంబాలు మారాలి, వీళ్ళు బాగుండాలి అని నేను ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసిన వాళ్ళందరూ బాగున్నారు, నేను బాగానే ఉన్నా. దేవుని స్తోత్రం చెప్పండి. అంచేత మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి యొక్క మేలు కోరాలి. ఒక ఆయన వస్తాడు, కోర్టు కేసు ఉందంటాడు, కొట్టేస్తారంటాను. ఇంకొక ఆయన వస్తాడు, ఏదో గొడవ ఉందంటాను, క్లియర్ అయిపోద్ది అంటారు. ఇంకొక ఆయన వస్తాడు, అనారోగ్యం తగ్గిపోద్ది అంటాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా అవతల వారిని ప్రోత్సహించే మాటలు మాట్లాడాలంటున్నాడు దేవుడు. ప్రోత్సహించే మాటలే. కొంతమంది చూడండి, ప్రతి మాట డిస్కరేజ్ చేసేస్తారు, వాళ్ళకి ఉత్సాహం అంతా చంపేస్తారు, వాళ్ళని ఏ పని చేయనివ్వరు, దేంట్లోనే ముందుకెళ్ళనివ్వరండి. అన్ని అనుమానాలే, అన్ని సందేహాలే, అన్ని అవరోధాలే. అర్థమైందండి? అంచేత ఎప్పుడు కూడా అలా మాట్లాడకండి, అనుకూలమైన మాటే మాట్లాడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ మన మాటలు వింటున్నాడు, మనతోటి ఉన్నాడు. ఆయన్ని బాధ పెట్టకండి. ఒకరోజు 2 పాస్టర్లు చేపులలో బూతులు తిట్టుకుని కొట్టేసుకుంటున్నారండి. కొట్టేసుకున్నాక ఒక పాస్టర్తో నేను అన్నాను, మీరు ఎందుకండి సేవకులు అయ్యారు? ఇదేం దారుణం అండి. దేవుడు ఎంత బాధపడతారు మీరు కొట్టుకుంటుంటే, మీరు తిట్టుకుంటుంటే దేవుడు ఎంత బాధపడతారు. ఎందుకు అలా చేస్తారు మీరు? మీకు ఎందుకంత కంట్రోల్ అవ్వట్లేదు? కోపము మీదకి వెళ్ళిపోతారు, దెబ్బలాడేసుకుంటారు, బుద్ధులు తిట్టేసుకుంటారు, గొడవలు పడిపోతారు. దేవుని పిల్లలు అలా చేయవచ్చునా? ఎంత అసహ్యము దేవుడికి, ఎంత బాధ కలుగుతుంది. వచ్చి ఇక్కడ మళ్ళీ ఆరాధన చేస్తావా? వచ్చి మళ్ళీ దేవుడు మాట్లాడతావా? వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తావా? ప్రభువా అంటావా? మళ్ళీ గొడవ పడతావా? ఎందుకు అలా చేస్తున్నారు? అలా చేయకండి. ఏలయనగా విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడ్డారు. హల్లెలూయా. ఏ రోజు వరకు? యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చే వరకు కూడా మన మీద దేవుని ముద్ర ఉంది. మనమందరం దేవుని రాజ్యానికి ఎత్తబడతాము. ఒక్క మాటలు చెప్పమంటారా? ఈ వాక్యానికి సారాంశము, మనమందరము యేసయ్యలాగా ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం. నీ గురించి భార్య బాధపడకూడదు, భర్త బాధపడకూడదు, పిల్లలు బాధపడకూడదు, సంఘం బాధపడకూడదు, స్నేహితులు బాధపడకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే, నీతో ఉన్నవారు దేవుడు ఎప్పుడు నీ గురించి ఎవ్వరు బాధపడని జీవిత సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? అందరినీ బాధ పెట్టి నువ్వెలా సంతోషంగా ఉంటావు? పెళ్ళాన్ని బాధ పెడతావు, కొడుకుని బాధ పెడతావు, తల్లిని బాధ పెడతావు, తండ్రిని బాధ పెడతావు, సంఘాన్ని బాధ పెడతావు, స్నేహితులను బాధ పెడతావు, అందరినీ బాధ పెడతావు. నీ మాటలతోటి, నీ పనులతోటి, నీ కార్యాలతోటి అందరినీ బాధ పెడుతూ ఉంటావు. నీకెలా సంతోషం ఉంటుందో? అంతమంది ఏడుస్తుంటే, అంతమంది బాధపడుతుంటే నీకెలా సంతోషం ఉంటుంది? నీ తల్లి ఏడుస్తుంటే నీకు ఎలా సంతోషం ఉంటుంది? నీ తండ్రి ఏడుస్తుంటే నీకు ఎలా సంతోషం ఉంటుంది? నీ పిల్లలు ఏడుస్తుంటే నీకు ఎలా సంతోషం ఉంటుంది? నీ యొక్క దేవుడు ఏడుస్తుంటే నువ్వు ఎలాగ సంతోషపడగలవు? ఇక్కడ బైబిల్ చెప్తుంది దేవుడు ఏడుస్తాడని.
నీ ప్రవర్తన చూసి, నీ పద్ధతి చూసి, నీ మాటలు చూసి, నీ పనులు చూసి ఎవరు ఏడుస్తారంట? దేవుడు ఏడుస్తాడని ఉంది. ఏముంది అక్కడ? పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మీరు మీ పనులు చూసి దేవుడు ఏడుస్తాడంట. మిమ్మల్ని కొన్నందుకు, మిమ్మల్ని రక్షించినందుకు. ఒకసారి మోషే దగ్గరికి వెళ్ళాడు. అందరూ మాకు మాసం కూర కావాలన్నారు. మాకు మాసం కూర కావాలి, ఎప్పుడు చూసినా ఈ జావట్టుకొని పోతున్నారు మాకు అని పెద్ద గొడవ. 20 లక్షల మంది మాసం కూర కావాలంటే మోషే ఏం చేస్తాడు? దేవుడి దగ్గర ఏడుస్తాడు. దేవుడా, వీళ్ళందరూ మాసం కూర కావాలంటున్నారు అని. అప్పుడు దేవుడు అంటాడు, నేను పక్షులను పంపిస్తాను, కడుపార తినండి అని దేవుడు ఇలా అంటాడు. ఇలా అనేటప్పటికీ 20 లక్షల మంది మీద పక్షులు వాలుతూ ఉంటాయి. వీళ్ళు ఎగిరి పట్టుకుని ఒకళ్ళ మీద ఒకడు దూక్కుని, బట్టలు చింపేసుకుని, జుట్టు పీకేసుకుని, ఒక్కొక్కడు పక్షిని మెడ విరిసేసి, కాళ్ళు ఇరిసేసి, నోట్లో పెట్టేసుకుని ఇంకా అసహ్యంగా ఆ మాంసం తినేస్తున్నారు, పక్షులు తినేస్తున్నారు. పైనుంచి దేవుడు చూశాడు. చిచ్చి 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 చిచ్చి, ఇలాంటి వాళ్ళని నేను విమోచించింది అని చెప్పి కొంతమంది ఆయనకి ఈ పచ్చి మాంసాన్ని నవిలేవాళ్ళు కనబడ్డవాళ్ళు అందరినీ ఇలా అన్నాడు. అంతే, ఆత్మను తీసేశాడు. పళ్ళు అక్కడ ఆగిపోయినాయి, నోరు అక్కడ చంపేశాడు. చిచి అన్నాడు అన్నమాట. చూసారండి, దేవుడికి అసహ్యం కలిగేలాగా చేశారండి. ఇదే పరిస్థితి ఒకసారి అత్తుల్లో పాస్టల్ మీటింగ్ పెట్టారు అన్నమాట. నేను అమర్నాథ్ గారు అందరం చాలామంది వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు భోజనాల టైం అన్నారండి. మొత్తం ఆ పేపర్ ప్లేట్లు, పళ్ళేలు మొత్తం పాస్టర్లు అందరూ ఇంతంత ముక్కలు చేతిలోకి వచ్చి నేను చింపేసుకున్నారండి. మొత్తం పళ్ళేలు చింపేసుకుంటున్నారండి భోజనం కాడ, పాస్టర్లు అండి. నేను వెంటనే అమర్నాథ్ గారితో అన్నాను, పైనుంచి చూస్తున్నాడండి, వీళ్ళందరూ చస్తారండి అన్నాను. బహుశా కరోనాలో చచ్చిన వాళ్ళు అందరూ ఆడలేనేమో. అంచేత ఇంత దరిద్రమా. అప్పుడు దానికి పనిష్మెంట్గా ఏం చేసాం తెలుసా? మేమిద్దరం ఫోన్ చేయకుండా వచ్చేసాం. తర్వాత సాయంత్రం మటు పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఫోన్ చేశాడు. ఏంటంటే మీ ఇద్దరు భోజనం చేయకుండా వెళ్ళిపోయారు అంటాని. అక్కడ తినడానికి ఏమీ లేదు, ప్లేట్ లేదండి. అమర్నాథ్ గారి చేతిలో ఒక ముక్క, నా చేతిలో ఒక ముక్క వచ్చిందండి పళ్ళు అన్న. గుర్తుందండి, దరిద్రం పట్టుకుని దరిద్రాలు కదండి వీళ్ళు. తిండి కోసం చచ్చిపోతారండి పాస్టర్లు. ఎప్పుడు తినలేదండి వీళ్ళు. వీళ్ళకి మాంసం లేనిదే దిగదండి వీళ్ళకి. మాంసం లేనిదే ముద్ద దిగదండి. ఓ రోజు మా ఇంటికి వచ్చాడు పాస్టర్. నవ్వులతానికి ఏమన్నా ఉందా అంటున్నాడు. నన్ను నవ్వులు అన్నాను. కాదు, నవ్వులతానికి కావాలంటే ఆడికి. అది రోజు తింటాడండి. ఏం బతుకులయ్యి ఈ మాంసం తినేవాడిని దేవుడు అసహించుకున్నాడు, చంపేశాడు. చిచి అన్నాడు. అంతే, చచ్చారు చాలామంది. అంచేత ఇంత దారుణంగా ఉండొద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. మనందరం దేవుడి పిల్లలండి, రాజులు అండి, యాజకులు అండి. ఏమండి, రాజుగారు వెళ్ళి అలాగే ఎవరి మీదన్నా పడతాడండి? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, గబగబా వెళ్ళిపోయి కంపెనీ ఆ పళ్ళేల మీద పడిపోయి తినేస్తాడండి ఆయన? ప్రధానమంత్రి గారు అలాగే వెళ్తారండి? ముఖ్యమంత్రి గారు అలాగే వెళ్తారండి? మాట్లాడరండి? వెళ్తారా? వెళ్ళరు కదండి. గంభీరంగా ఉంటారు. ఒకవేళ భోజనం లేకపోయినా నీట్గా మళ్ళీ వెళ్ళిపోతారు. అంతేగాని మీద అడిపోయి లాగేసుకుంటారా పళ్ళేలు? ఆకుకోరు కదండి. మరి నువ్వు నేను ఎవరమో? రాజులం, యాజకులం. దేవుని స్తోత్రం. మరి మనం ఎందుకు అలా ఉంటున్నాం? అంత దరిద్రం కొట్టి మొక్కలు వేసుకుని ఎందుకుంటున్నాం మనం? ఎప్పుడో రాశాను నేను, రాజులం యాజకులం, మేము రాజులం యాజకులం, యేసు ప్రభుని సేవకులం, యేసు ప్రభుని సేవకులం, పరిశుద్ధాత్మ పూర్ణులం, పరిశుద్ధాత్మ పూర్ణులం, మేము రాజులం యాజకులం, మేము రాజులం యాజకులం. మనం రాజ్యాలు వెళ్తాము. యేసుప్రభు పక్కన సింహాసనం మీద కూర్చోబోతున్నాం. మనం అంత చిల్లర బతుకుండకూడదు, అంత చీప్గా బ్రతకూడదండి. రాత్రి ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటున్నాడు, కోపపడేవాడు మీ పాస్టర్గా ఉంటే సంఘాన్ని వదిలేయండి అన్నాడు.
కోపపడేవాడు మీ పాస్టర్గా ఉంటే ఆ సంఘాన్ని వదిలేయండి మీరు అన్నాడు. ఇంకా నయం, కోపపడేవాడు నీ భర్తగా ఉంటే మొగుడిని వదిలేయండి అనలేదు. ఎన్ని కాపురాలు కూలిపోతాయో ఎలా ఉంటే. ఎందుకంటే అది చాలా ప్రమాదం. ఎందుకంటే 6 నెలలు 7 ఆళ్ళతోటి ఉంటే 6 ఏళ్ళు అవుతారని ఉంది సామెత. అందుచేత కొన్ని సంవత్సరాల పాటు మీరు ఆ సంఘానికి వెళ్తే వాడు కోపం చూసి నేర్చుకుంటారు మీరు. వాడు కోపం నేర్చుకుంటారు మీరు. అంచేత రాత్రి ఇంకో గొప్ప మాట చెప్పాడు దైవజనుడు. కొంతమంది అంటారంట, యేసుప్రభులాగా ఎవరు లేరండి, యేసుప్రభులాగా ఎవరు లేరండి, యేసుప్రభులాగా ఎవరు లేరండి అంటాం. సులువే కదండి. ఒక మాట చెప్పనా, యేసుప్రభులాగా ఎవరు ఉంటారు? అంచేత ఆయన ఏమంటాడంటే, యేసుప్రభులాగా ఎవరు లేరు, యేసుప్రభులాగా ఎవరు లేరు, యేసుప్రభులాగా ఎవరు లేరు అనేవాడు. నువ్వు ఉండు యేసుప్రభులాగా. నువ్వు ఉండవా? నువ్వు ఉండవు, ఎవరో లేరు అంటావు. అది సులువే. నువ్వు ఉండు. అలాగే యేసు ప్రభువులాగా ఎవరైనా ఉంటే ఆయన అనుసరించు, లేకపోతే యేసు ప్రభువునే అనుసరించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువులాగా పౌలు ఉన్నాడు, అనుసరించమన్నాడు. ఒకవేళ నీకు ఏ సేవకుడు యేసు ప్రభువులాగా కనబడతలేదు, వదిలే, యేసు ప్రభువుని అనుసరించు. ఎవరు లేకపోయినా మనకి యేసు ప్రభు ఉన్నాడు కదా. దేవుని స్తోత్రం. మనం ఎవరిని అనుసరించాలి? యేసయ్యను అనుసరించాలి. ఏళ్ళగోర మనకెందుకు? మనుషులను అనుసరించడం ఎందుకు? దేవుణ్ణి అనుసరిద్దాము. కనుక ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వము విసర్జించడం అంటే పంచాయతీ బండి గుర్తు చేసుకోండి. మన ఇంట్లో ఉన్న తుక్క అంతా బయట పెడతాము, అదే వాసన వచ్చేస్తుంది, ఈగలు వాళ్తూ ఉంటాయి, దాన్ని పట్టుకెళ్ళి బండిలో పడేస్తారు. ఒకవేళ కాలేపు ఉన్నాడు, ఇంట్లో తుక్క అంతా బండిలో వేసాడు అనుకుందాం. సడన్గా కాలేపుకి ఏదో గుర్తొచ్చింది, వెనకాల వెళ్ళిపోయి నేను వేసిన పెంట ఒకసారి బయటికి తీ అన్నాడు అనుకో కదా. ఆ పెంట మళ్ళీ వెనక్కి ఎవరైనా తీసుకుంటారండి? మాట్లాడాలి మీరు. మనం బండిలో వేసిన పెంట వెనక్కి తీసుకుంటామా? చెప్పండి. ఎవ్వరం తీసుకోమండి, ఆ పెంట కుప్పలో పడేస్తారు దాన్ని. అలాగా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు పెంటలాగా విసర్జించవలసినవి చెప్పండి. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వాన్ని ఇవాళ పెంట కింద పడేయండి బయట. ఇంకా తెచ్చుకోకండి. అవి మరీ అంత అందంగా మారిపోకండి, మీ ముఖాలు చూడలేం. కొంతమంది మూత అసలే ఎదరుకుంటుంది, కోపం వచ్చినప్పుడు ఇంకా ఎదరకొచ్చేది కదండి. కొంతమంది కళ్ళు ఆల్రెడీ పెద్దవి ఉంటాయి, కోపం వచ్చినప్పుడు ఇంతంత అయిపోతాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు రూపం ఉండవలసిన మీది సాతాన్ రూపంలో మారిపోతారు. ఒక రాక్షసులాగా అయిపోతాయి మీ ముఖాలో. కోపం తెచ్చుకోకండి, పాపం చేయకండి. పాపం అంటే కూడా కోపము అంటాడు. అంచేత ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. మీకు అందరినీ ప్రేమించడం వల్ల నష్టమా? మీరు ఎవరైనా లేచి నేను అందరినీ ప్రేమించడం వల్ల నాకు చాలా నష్టం అని అన్నవాళ్ళు ఎవరైనా పైకి లేవండి. చెప్పిండే ప్రేమించడం వల్ల నీకేమన్నా నష్టమా? మరే గారు చెప్పండి. అందరినీ ప్రేమించడం వల్ల నాకు నష్టం అన్నవాళ్ళు చేయొద్దండి. ప్రేమించడంలో మీరు చేసే త్యాగం ఏదైనా ఉందా? అంచేత మీరందరినీ ప్రేమించండి, కరుణ గల హృదయం కలిగి ఉండండి. దేవుడు మనలను క్షమించిన ప్రకారము, దేవుడు మనల్ని క్షమించనాడా లేదా? రాజేష్ చెప్పాడు కదా, ప్రతిరోజు క్షమిస్తున్నాడు. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, తండ్రి చిన్న పొరపాటు అయిపోయింది అంటున్నాం. చిన్న పొరపాటు అయిపోయిందని ప్రార్థన చెయ్యని వారు పౌలు గారితో సహా ఎవరు లేరు. ఇందాక చెప్పాడు కదా అబ్బాయి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తారు, తప్పదు, అది మానవ సహజం. కానీ దేవుడి దగ్గర ఏం చేయాలి? ఆ తప్పుని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడా? మాట్లాడాలి. క్షమిస్తాడా? సాతాను అంటాడు క్షమించడానికి, కానీ దేవుడు క్షమిస్తాడు. దేవుడు మీ తప్పులను క్షమించినప్పుడు మీరు ఎదుటి వాళ్ళని ఎందుకు క్షమిస్తలేదు? మరి మీరెందుకు క్షమిస్తలేదు? అది కూడా యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. మీరు ఎదుటివారి అపరాధములు క్షమించని ఎడల
మీ అపరాధములను దేవుడు క్షమించడు. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు అందరికీ? అంచేత అందరినీ క్షమించండి, అందరినీ ప్రేమించండి, ప్రభువులాగా జీవించండి, హాయిగా జీవించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటును దిద్దుకోండి, మళ్ళీ చేయకండి. మళ్ళీ మళ్ళీ చేస్తే దేవుడు కోపం వస్తుంది. మరి చేసిన పొరపాటును దేవుడి దగ్గర ఒప్పుకుని, పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా పొరపాటు అయిపోయింది, కొంచెం కోపపడ్డాను, క్షమించండి. ఇవన్నీ కూడా మీరు అలవాటు చేసుకుని ముఖ్యంగా యథార్థమైన, సత్యమైన, పరిశుద్ధమైన హృదయముతోటి జీవించండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ క్షేమంగా కాపాడండి, చుట్టూ కంచి వేయండి. మేమందరము మీ వాక్యానుసారంగా జీవించే కృప అనుగ్రహించండి. జరగబోయే కార్యక్రమాలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. మంచిదమ్మా. 23, 24, 25 కొన్ని నెల ఉంది ఉపవాస ప్రార్థన కూటాలు. అందరూ సహకరించడం, అందరూ పాల్గొనటం, రక్షణ లేని వారు రక్షణ పొందటం లాంటి కార్యక్రమాలు అన్నీ జరగాలి. అలాగే సువార్తలు ఏర్పాటు చేయండి. అన్ని విషయాల్లో దేవుని యొక్క కృపను కోరుకుంటూ జాగ్రత్తగా జీవించవలసిందిగా కోరుతున్నాను. తొందరగా స్టార్ట్ చేశారు. పాట నిలుపుకోవడం, మైక్ నిలుపుకోవడం,